하면서 종교란 무엇인가, 기독교란 무엇인가 이걸 잠시 설명을 했는데 지난주에 종교는 동굴 속에서 비는 거라고 말씀을 드렸어요. పైన వరకు దేవుని ఎలా ఆరాధన చేయాలి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాము. వేరే వాళ్ళు ఊరికి అడుగుతారు, మనం దేవుడితో ఆరాధన చేసి మనం ప్రార్థన చేస్తామని. 종교는 결국에는 인간이 자기 자신을 중심으로 이렇게 제사를 드리는 거예요. మనుషులు వాళ్ళ కొరకై ఏమన్నా మాకు మంచిది కావాలి అని వాళ్ళు దేవుడితో ప్రార్థన చేసే వాళ్ళు అయినారు. 그게 무슨 말이냐면 자기 자신이 어떻게 하면 좀 더 잘 먹고 잘 살 수 있을까, 자기가 좀 더 나아질까 이런 것을 위해서 제사 드리는 겁니다. మనుషులంతా నేను ఏం చేసి ఎలా బతకాలి, ఎలా పని చేయాలి అంటే దాన్ని మాత్రమే ఆలోచన చేస్తుంటారు. 그때는 하나님이란 분을 몰랐기 때문에 그냥 아무 어떤 신이나 그냥 자기의 소원을 들어주면 된다 생각하고 빌었던 거예요. అప్పుడు జనాలకి గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ಯಾವ దేవుని పూజ చేయాలి, ಯಾವ దేవుని అడగాలి అని తెలియకుండా వాళ్ళే ఒక్కొక్కరు చేసుకొని వాళ్ళు అడిగేదానికి ప్రారంభం చేశారు. 네, 기독교란 자기를 중심으로 하는 게 아니고 하나님을 중심으로 예배드리고 예수님을 중심으로 예배드리는 것이 기독교의 행위입니다. కానీ క్రిస్టియానిటీ అంటే అట్లా కాదు. క్రిస్టియానిటీ దేవుని రాజ్యం విస్తారం కొరకై, దేవుని ఒక మహిమ కొరకై మనము ప్రార్థన చేసేది, ఆరాధన చేసేది. 그래서 예수님은 제일 먼저 이 땅에 오셔서 설교하실 때 한 말씀 중에 또 한 부분이 뭐냐면 너희를 위해서 무엇을 먹을까, 무엇을 마실까, 무엇을 입을까 염려하지 말라고 종교적인 행위를 하지 못하도록 그렇게 말씀하셨습니다. అందుకే యేసు ప్రభు ఏం చెప్తాడో, మీరు ఏం తినాలి, ఏం తాగాలి అంటే ఆలోచన చేయకండి. మొదటిగా దేవుని రాజ్యం కొరకే, నీతి కొరకే మీరు ఆలోచన చేస్తే మీకు కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని దేవుడు ఇస్తాడనమాట. 종교 행위는 자기를 부유하게 만드는 거지만 우리 기독교의 행위는 하나님의 나라를 부유하게 만드는 것입니다. Recording in progress. వాళ్ళ కొరకే వాళ్ళు బతుకుతారు, కానీ దేవుని నమ్మిన మాత్రం దేవుని రాజ్యం కొరకే మనం బ్రతకాలి. 하나님의 나라를 부유하게 만들기 위해서 예수님이 우리에게 전해주신 말씀이 너희는 먼저 그의 나라와 그의 의를 구하라 라고 말씀하셨어요. అందుకని యేసు ప్రభు ఏం చెప్తారు, మొదటిగా మీరు దేవుని రాజ్యం కొరకై, నీతి కొరకై మీరు ఎదురు చూడండి, దాని కొరకే పని చేయండి అని చెప్తుంది. 우리 인간은 기본적으로 항상 자기들의 생존의 문제를 가지고 많이 염려하며 삽니다. మనుషులు సామాన్యంగా వాళ్ళు తినేదానిపై, తాగేదానికై వాళ్ళు ఒక ఆలోచన చేసుకొని, చింతన చేసుకొని ఉంటారు. 그러나 예수님은 인간의 생존, 기본적인 생존 문제를 위한 것이 아니라 이후에 우리가 하나님과 함께 살 그 나라를 위해서 우리에게 그것을 가지고 먼저 구하라고 말씀하신 거예요. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనముని పోషించడానికి కొరకే, మొదటిగా దేవుని రాజ్యం కొరకే, నీతి కొరకే మీరు ఆలోచించండి. అప్పుడు పరలోకంలో కూడా దేవుడు మీకు స్థలం ఇస్తాడు. మళ్ళీ ఈ లోకంలో మీకు కావాల్సిన అన్నిటినీ దేవుడు ఇస్తాడని ఆయన చెప్తున్నాడు. 제가 지금 예배학을 강의하는 건데 예배라는 것은 자기 인간의 중심을 하나님께 드리는 것이 아니라고 말씀을 드립니다. ఆరాధన అంటే మనుషులకి ఒకే కాదు, మనం దేవుని గురించి, దేవుని కొరకే మనం ఆరాధన చేసేది అయింది. 예배라는 것은 하나님 앞에 우리가 나아가는 것이 예배라는 걸 알지만 구원받았다는 사람들이 예배를 또 여전히 이방인들처럼 자기중심적인 종교적인 행위를 하면서 예배당에 가는 사람들이 너무 많아요. Recording in progress. యేసు ప్రభుని నమ్ముకొని కూడా చాలా మంది లౌకికంగా ఉండేవాళ్ళు ప్రార్థన చేసినట్ల ఇప్పుడు కూడా వాళ్ళ కొరకే ఏం తినాలి, ఏం తాగాలి, ప్రభా నాకు ఇది అది అని వాళ్ళు లౌకికంగా వాళ్ళ కొరకే ప్రార్థన చేసే ఎక్కువ క్రైస్తవులు ఈ రోజుల్లో కనిపిస్తున్నారు.
우리 구원받은 사람이 하나님께 나아가는 것 자체가 예배고 하루 종일 살아가는 모든 삶이 예배이어야 하는데 하루 종일 내일 일을 염려하거나 자기는 생존의 문제를 염려하거나 그렇게 사는 구원받았다고 하는 그런 사람들이 너무 많습니다. మనం దేవుని నమ్మకైనాము మనం దేవుని దగ్గరికి పోయేది ఒక ఆరాధన ఉన్నట్ల సో మనం దేవుని దగ్గరికి పోయి దేవుని ఆరాధించాలి కానీ ఎప్పటికీ రేపు గురించి మర్నాడు గురించి మనం ఆలోచన చేయకూడదు. 우리 인코 신학에서 강의를 듣는 우리 목사님들은 이제 어떤 개인적인 염려가 있다 할지라도 이 모든 것들을 다 해결해 주시겠다고 약속하신 예수님을 믿는 것이 예배입니다. ఇక్కడ ఉండే వాళ్ళకి మీకు ఏ కష్టాలు ఉండొచ్చు ఏ చింతలు ఉండొచ్చు ఆ చింతల్ని కష్టాలని మీరు యేసు ప్రభు చేతిలో అప్పగించండి యేసు క్రీస్తు చేతిలో మీరు ఒప్పిస్తే దేవుడు మిమ్మల్ని అన్నిటి నుంచి విడిపిస్తాడు. 네, 여러분이 만약에 예수님을 믿고 정말 구원받은 하나님의 백성들이라면 그리고 사명을 받아서 목사가 되었다면 여러분들은 여러분의 개인의 삶은 없습니다. 이제 하나님을 위한 삶만 있는 거예요. మనం ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందుకున్నాము. యేసు ప్రభుని మనం పిలిచి మనకి దేవుడు ఆయన పరిచయం చేసే ఒక బాధ్యతను ఇచ్చినాడు కాబట్టి ఇంకా మనం 안 들려. 현장 목사님 마이크 꺼졌어요. 아, 켰어요. 네. 자, 그러면 이제 우리 여기 인코신학교에서 지금 강의 듣는 우리 목사님들은 다 기독교인으로서 지금 이 시간도 예배의 마음이 하나님께 있어야 됩니다. ఇక్కడ ఉండి ఆరాధన చేస్తుంటే మన ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకై ఆరాధించి దేవుని కొరకై బ్రతికే వాళ్ళుగా ఉండాలి. 예. 우리 기독교의 본질은 뭐냐면 왜 예수님이 사람이 먹고 사는 문제를 먼저 말씀하셨을까를 생각해 보면 기독교의 본질은 다 나로부터 지금 뭔가 생각이 시작이 되는 거예요. 자기 క్రైస్తవులు 자신부터. అంటే తినేదాని గురించి తాగేదాని గురించి కాదు మనము దేవుని కొరకై ఏం పని చేయాలి నేనేం పని చేయాలి అనే దాని నుండి అది ప్రారంభం చేయబడుతుంది. 실제 이게 무슨 얘기냐면 나는 누구인가? 나는 어디에서 왔는가? 예, 이런 문제로 시작하는 거예요. నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేనేం చేయాలి అనేది ఒక క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. 내가 우리 엄마의 딸인 줄 알면서도 나는 누구지? 라는 의문을 갖게 된다든지 내가 엄마의 뱃속에서부터 태어났다는 걸 알면서도 나는 어디에서 왔을까? 이런 의문을 갖는 것이 인간의 기본입니다. దేవుడు మన తల్లి కడుపు నుండి మనం పుట్టినా నేను ఎక్కడి నుంచి వచ్చానంటే మనం ఆలోచన చేయాలి. మన తల్లి కడుపులో దేవుడు మనం తెలుసుకున్నాడు దేవుడు మనం పిలిచినాడు ఎందుకు పిలిచాడని మనం తెలుసుకోవాలి. 그리고 나는 무엇 때문에 이렇게 살아가고 있나? 나는 어디로 가는 건가? 내 존재에 대한 비밀이 뭘까? 이런 것들을 가지고 시작하는 것이 기독교로 나아가게 되는 기본 이제 행위예요. నేను ఎందుకు బతికినాను నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను నేను చేయాల్సిన పని ఏమి నేను ఏ మార్గంగా నేను నడవాలి అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆలోచన చేయాల్సిన విషయాలు అయినవి. 네. 참 아이러니한 게 자기 자신이 내가 누굴까 굉장히 궁금함에도 불구하고 그래서 유명한 철학자 소크라테스는 네 자신을 알아라 라고 얘기했단 말이죠. 자신을 알아야 된다고 말했어요. దేవుడు మనకేం చెప్తాడు మనల్ని మనము ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఏ పని కొరకే దేవుడు మనం ఇక్కడ పంపినాడు అనేదాన్ని మనం మొదలు తెలుసుకోవాలి. 네, 소크라테스는 따라다니는 제자들이 굉장히 많았습니다. 그래서 내가 누구일까 늘 고민하고 다닐 때 제자들이 질문을 했어요. 다시 미안합니다. 네, 소크라테스라는 철학자는 내가 네 자신 소크라테스 그냥 어떤 철학자가 있었어요. 그 철학자가 유명한 철학자인데 네 자신을 알아야 된다라는 말을 했습니다.
సాక్రటీస్ అనే ఒక్క తత్వజ్ఞాని ఏం చేద్దాడంటే ఫస్ట్ నువ్వు ఎవరు నువ్వేందుకు వచ్చినావు తెలుసుకొని ఆయన క్వశ్చన్ చెప్తాడు. 그러니까 이 철학자는 굉장히 훌륭한 사람, 이 존경을 받는 사람이어서 많은 제자들이 따라다녔어요. 근데 그 제자들이 물어봤어요. 선생님은 선생님 자신을 아십니까? 라고 물었어요. అప్పుడు ఆయన్ని వెంబడిస్తున్న కొందరు శిష్యులు ఉండరు. ఆ శిష్యులు ఆయన అడుగుతారంట, ప్రభా స్వామి నువ్వు ఎవరంటే నీకు తెలుసా అని సాక్రటీస్ కి వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. 그 철학자는 이렇게 대답을 했어요. 제자들에게. 야, 내가 내 자신이 누구인 줄 알면 내가 이렇게 땅을 쳐다보고 다녔겠냐? 이렇게 얘기했어요. నేను ఎవరు అని నాకు ఇంకా తెలీదు, నాకెవరు అని నాకు తెలిసింటే నేను ఎందుకు తల వంచుకొని పోతుంటే అంటున్నాడు. 아무리 훌륭한 철학자여도 자기 자신이 누구인지를 말해줄 수 없습니다. ఆయన ఎంతో ఒక గొప్ప ఒక తత్వజ్ఞాని అయినా ఆయన ఎవరు అని ఆయనకు తెలియదు. 우리 자신이 누구인가를 알려면 예수님 앞에 나와야 돼요. మనం ఎవరు అని మనం తెలుసుకోవాలంటే బుక్కులు చదువుదాని నుంచి మనం తెలుసుకునేదానికి అవ్వలేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే మనం ఎవరని తెలుసుకోవచ్చు. 그래서 예수님이 첫 번째 이런 말씀하신 거예요. 네가 네 자신을 버려라라고 말씀하셨습니다. అందుకే యేసు ప్రభు చెప్తాను, నిన్ను విడిచిపెట్టి నా సిలువని మోసుకొని నా వెనుకరా అని. 자기 자신을 버리는 행위가 뭐냐면 자기가 무엇을 먹을 것인가 입을 것인가 마실 것인가를 염려하지 않는 거예요. ఆ మాటకి అర్థమేమి, ఏం తినాలి ఏం తాగాలి అన్ని మనము ఆలోచన చేయకూడదు అన్నమాట. 그렇게 자기 자신을 염려하는 그것을 버려야만 이제 내가 누구인지 알게 돼요. మొదటగా మన ఒక సొంత ఆలోచనలు మనం విడిచిపెట్టి మనము దేవుని వైపు చూసేస్తాడో మనం ఎవరు అని దేవుడు మనకి తెలియజేస్తాడు. 그래서 예수님이 맨 먼저 뭐라고 설교 첫 마디가 뭐였냐면 네가 마음에 가난한 자인 것을 알아라라고 말씀하셨어요. అందుకని దేవుడు చెప్తాడు, ప్రతి ఒక్కరు నేను ఆత్మికమైన జీవితంలో పేదవాణ్ణి అనేదాన్ని దీనుడైన అనేదాన్ని తెలుసుకోవాలి అని చెప్తాడు. 그래야 네가 천국을 소유하게 된다라고 말씀하셨습니다. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళేదానికి అవుతుంది. ఆత్మలో దీనుడైనవాడు పరలోకానికి వస్తాడని. 네 마음이 가난한 것을 알아라 이 말은 네가 죄인인 것을 알아라 그런 말이에요. నీ యొక్క ఆత్మికమైన జీవితంలో నీవు దీనుడైనవాడు నీకు దేవుడు పరలోకముని కలిగించేస్తాడంట. 네, 그렇게 훌륭하다고 존경을 받는 철학자도 자기 자신이 누구인지를 알 수가 없었지만 예수님은 단번에 말씀하셨습니다. 네가 죄인인 것을 알아라라고 말씀하셨습니다. అక్కడ ఒక తత్వజ్ఞాని నేను ఎవరు అని నాకు ఇంకా ఇప్పుడు వరకు తెలియదు అని చెప్తాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్తాడు, నువ్వు పాపి అయినావు అనేదాన్ని నువ్వు తెలుసుకో అని. 이게 기독교의 본질입니다. క్రైస్తవులకి ఒక ముఖ్యంగా ఒక ప్రధానమైన విషయం ఏమంటే నువ్వు పాపి అనేది నువ్వు ఒప్పుకోవాలి, అర్థం చేయాలి. 네, 저와 여러분이 속해 있는 기독교가 본질이 무엇이냐면 내가 죄인이구나라는 것을 아는 거예요. మన క్రైస్తవులు అయితే మనం మొదటిగా తెలుసుకోవాల్సిన విషయము నేను పాపి అయినాను అనేదాన్ని మొదటిగా మనం ఒప్పుకోవాలి. 네, 그래서 우리가 죄인인 것을 알았으면 우리는 그 다음에 어떻게 그 다음에 뭐 어떤 순서가 있나? 죄인인 걸 안 사람은 자기 마음에 애통함을 갖게 됩니다. పాపి అంటే ఎవరు వాళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళ పాపాలను క్షమించబడి వాళ్ళకి దేవుడు సమాధానాన్ని కలిగచేస్తాడు. 어떤 애통함이냐면 자기 자신이 죄인인 것을 알게 된 사람은 이 죄인이 어떻게 하면 좋겠으니까 하는 애통한 마음이 생기기 시작을 하는 거예요. మనం పాపలు ప్రభా నేను పాపి అని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ పాపానికి పరిహారం ఏమైనదని కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. 네, 그때 예수님은 이제 우리 죄인이라고 고백한 자기 자신이 죄인인 것을 알게 된 사람에게는 예수님이 그 애통하는 마음을 통하여 만나주는 일이 생기기 시작합니다.
ఎవరు నేను పాపాన్ని ఒప్పుకొని ఆ పాపము ఒక క్షమాపణని అడుగుతారో అప్పుడు దేవుడు నేనున్నాను నీ కొరకే నీ పాపాలు క్షమించడానికి కొరకే నేనున్నానని దేవుడు నీ దగ్గరకు వస్తాడు. 아멘. 예, 결국에 이 예배라는 것은 죄인과 하나님이 만나는 거예요. ఆరాధన అంటే ఒక పాపము చేసి క్షమాపణ పొందుకొని దేవుని దగ్గర ఒక అన్యత పెట్టుకునేది ఒక ఆరాధన అయి ఉన్నది. 예, 하나님은 자기 자신이 죄인인 것을 알았으면 너의 삶을 버리라는 것입니다. మొదటిగా నువ్వు పాపినే నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ పాప ఒక గుణాలను లక్షణాలని నువ్వు విడిచిపెట్టని దేవుని వాక్యం చెప్తుంది. 하나님이 버리라고 말씀하시는 것은 무엇이냐면 예배를 위하여 네 자신이 추구하는 너 자신을 위하여 추구하는 모든 것을 버리라는 거예요. నువ్వు ఆరాధన చేయాలి, దేవుని కొరకే జీవించాలి కాబట్టి నీలో ఉండే పాపాలను అన్నిటిని వదిలిపెట్టు, నన్ను ఆరాధన చేసేదాని కొరకే అని చెప్తుంది. 예배란 예수 그리스도로 인하여 구원받은 백성이 하나님께 나아가 하나님과 만나는 것이 결국에는 예배입니다. యేసు క్రీస్తు ద్వారా ఎవరు రక్షణ పొందుకున్నారో వాళ్ళు దేవుని ఆరాధించేదాని కొరకే దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు. 예수님께서 왜 우리 자기 자신을 버리라고 했냐면 하나님과 만나는 게 예배인데 우리 자신을 버리지 못하면 하나님과 만나는 예배를 드릴 수가 없어요. మనము దేవుని కలవలేదు, దేవుని చేత మనం అన్యత పెట్టుకోలేదు అంటే మనము ఒక మంచి ఆరాధన చేసేదానికి అవ్వలేదు. 하나님은 우리에게 보호자가 되어주시고 우리의 모든 필요를 채워주시는 분이 되어주시기를 원하십니다. దేవుడు మనల్ని రక్షించండి, ఆయన మనల్ని కాపాడే ఆయన. అందుకని మనం దేవుని ఆరాధించాలి ఆత్మికముగా. 그래서 우리 전 세계의 모든 사람들이 예수를 믿든지 안 믿든지 다 가장 좋아하는 시가 시편 23편 여호와는 나의 목자시니 내게 부족함이 없으리로다 라는 말씀이 바로 우리의 목자가 우리의 보호자라는 거예요. ప్రతి ఒక్కొక్కరు కూడా కీర్తన 23 కీర్తన 1వ వాక్యం అందరికీ ఇష్టమైంది. యెహోవా నా కాపరి, నేను ఏ విషయానికి కొరతపడను అనే వాక్యము ప్రతి ఒక్కొక్కరు ఇష్టంగా ఉంది. దేవుడు మనకి కాపరి అయ్యి ఆయనే మనల్ని రక్షించి మనల్ని నడిపిస్తాడు. 네, 우리의 목자 되시는 예왈로이 부족함이 없게 하시는 목자는 늘 우리를 부족함이 없게 하시기 위하여 우리에게 늘 나타나 주셔요. 양들에게 늘 나타나 주십니다. దేవుడు యెహోవా రూహు అయినాడు, ఆయన మనల్ని రక్షించేదాని కొరకే, ఆయన మనకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేదాని కొరకే ఆయన ప్రతిరోజు మనల్ని కలుస్తుంటాడు. 아멘. 네, 우리가 보통 이제 이렇게 양들을 치는 목자들을 보면은 그 양들을 늘 같이 이렇게 동행하면서 같이 목자가 다니면서 풀이 좋은 곳에 양들을 이렇게 멈추게 하는 항상 목자가 양들 앞에 나타나는 사건이 우리 기독교에서는 예배예요. ఈ లోకంలో గొర్రెల్ని మనం చూసినట్టు గొర్రెల మీద కాపరి ఏం చేస్తాడు, ఆ గొర్రె పిల్లల్ని ఎక్కడ ఎక్కువగా ఒక మేపొందు ఎక్కువ ఎక్కడ ఒక పశువు ఉందో అక్కడ ఆయన తీసుకొని వెళ్ళి దాన్ని మేపుతాడు. కాబట్టి అలాగనే దేవుడు ఆయన ఆరాధన చేసే వాళ్ళ ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన తీరుస్తాడు. 네, 그 목자는 양들이 좋은 풀을 뜯어먹고 그리고 또 좋은 물을 마시고 하기 위해서 늘 목자는 그렇게 양들과 함께 사는 거예요. ఈ ఒక మంచి కాపరి చేస్తాడు, మంచి నీళ్లు ఉండే స్థలానికి గొర్రెలు తీసుకొని వెళ్తాడు, మంచి కొసు ఉండే ఒక స్థలానికి గొర్రెలు తీసుకొని వెళ్ళి దానికి మంచిగా ఆహారం ఇస్తుంటాడు. 그 목자가 없어지면 양들은 굉장히 불안합니다. 왜냐하면 어떤 짐승들이 와서 자기들처럼 연약한 양들을 물어갈지 모르니까 굉장히 불안하지 않겠습니까? ఒకవేళ ఒక గొర్రెలకి ఒక మంచి కాపరి లేకపోతే ఏదైనా సింహము, పులి, కరడి ఇలా ఒక అడవి నుండి కొన్ని ప్రాణులు వచ్చి ఆ గొర్రెలు తినేసే ఛాన్సెస్ ఉంటుంది. 네, 여호와가 나의 목자라는 원 뜻은 무슨 뜻이냐면 여호와는 나에게 모든 것을 내 모든 필요를 다
다 돌봐주시고 지켜주시는 분이라는 뜻이에요. యెహోవా నా కాపరి అనే మాటకు అర్థమేమే ఆయన నన్ను అన్ని కార్యాల నుండి రక్షిస్తాడు, అన్ని అపాయాల నుండి దేవుడు నన్ను కాపాడుతాడు, నాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన తీరుస్తాడు అనేది ఆ మాటకు అర్థం. 나의 목자가 되시는 여호와는 우리를 먹이시고 입히시고 돌봐주시고 우리를 다스려 주시는 분이십니다. కాపరి అయిన దేవుడు మనకు కావాల్సిన అవసరాలు తీరుస్తాడు, మనకి కావాల్సిన తీర్పిస్తాడు, మనకు కావాల్సిన నీళ్ళు ఇస్తాడు, మనకు కావాల్సినట్టుగా ఆయన తీరుస్తాడు. 그리고 우리를 보고 기뻐해 주시고 그리고 사랑해 주시는 그런 분이에요. అనే విషయంలో ఆయన సంతోషిస్తాడు, మనల్ని ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు. 네, 시편 13편에 여호와가 여러분의 목자가 맞습니까? కీర్తనలో రాయబడిన యెహోవా నా కాపరి, ఆ దేవుడు మీకు నిజంగా కాపరి అయినాడా? 제가 예전에 여호와는 나의 목자인 것을 확실하게 신뢰하지 않을 때는 예수를 믿지만 항상 모든 삶을 제가 염려했어요. యేసు ప్రభుని మనము మొదటిగా ఆయన నా కాపరి అని మనం తెలుసుకోకుంటే మన జీవితంలో మనం ఒక పెద్ద తప్పు చేసినట్లు ఉంటుంది. 그런데 시편 13편에서 여호와는 나의 목자라는 그 목자가 어떤 분인 줄 안 다음부터는 저는 이제 염려하는 것을 버리기 시작했습니다. మన కాపరి అనే దేవుడు ఎవరు, మన కాపరి ఎవరు అనేది మనం తెలుసుకుంటే మనకుంటే చింతలు అన్ని దూరం అయిపోతాది. 할렐루야. 예, 그 뒤부터는 제가 염려하지 그 후로부터는 제가 염려하지 않아도 항상 모든 것들을 하나님께서 채워주시는 것을 지금까지 체험하고 있습니다. ఆ జీవితంలో ఆ దేవుని నేను కాపరిగా పెట్టుకున్న తర్వాత నేను ఏమి చింత చేయలేదు. నాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు ప్రతిరోజు నాకు ఇచ్చి నన్ను పోషిస్తూ వస్తున్నాడు. 예, 나의 목자가 무엇을 채워준다 그러면 사람들은 구원을 받았든지 안 받았든지 다 돈 물질만 생각해요. యెహోవా నా కాపరి అంటాడు. యెహోవా నా కాపరి అంటే నాకు కావాల్సిన అవసరాలు అన్ని తీరుస్తాడు, నాకు భోజనం ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు అని ఆలోచన చేస్తూ ఆయన నన్ను రక్షించినాడు, ఆయన రాజ్యం కొరకే నేను బ్రతకాలనేదాన్ని మర్చిపోతారు. 네, 그러나 나의 목자 되시는 하나님은 물질만 채우는 그런 게 아니라 나의 건강도 채워주시고 자녀의 문제도 채워주시고 환경의 문제도 해결해 주셔서 정말 나의 목자가 되신다는 확신을 가질 수밖에 없게 해주시는 거예요. మన కాపరి అయిన దేవుడు కేవలం నీకి తినేదానికి తాగేదానికి నిన్ను మాత్రమే పోషిస్తాడు కాదు, నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు, నువ్వు కట్టిన సంఘాన్ని దేవుడు పోషిస్తాడు, ప్రతి ఒక్క అవసరాలని దేవుడు ప్రతి ఒక్కరికి తీరుస్తాడు. 예, 우리 딸이 있는데 그 딸이 몇 년 전부터 저한테 계속 엄마 병원에 어디가 아파서 병원에 갔는데 암이래요. 암. 자꾸 암이라는 얘기를 많이 했어요. నా కూతురు నాకు ఎప్పుడు చెప్తున్నది, నేను హాస్పిటల్కి పోయాను, 근데 이제 암도 క్యాన్సర్ ఉంది. 암도 종류가 있어요. 뭐 뇌종양, 뭐 이렇게 뭐 갑상선암, 뭐 자궁암 이런데 암의 이름이 있잖아요. 그 종류별로 늘 저한테 암 병원에서 큰 병원에서 암이라고 했습니다라고 저한테 병원만 갔다 오면 전해주는 거예요. క్యాన్సర్ లో వేరే రకరకాలైన క్యాన్సర్లు ఉన్నవి, వేరే వేరే క్యాన్సర్లు ఉన్నవి. ఆ క్యాన్సర్ లో క్యాన్సర్ నా కూతురు అప్పుడు చెప్తుండింది, హాస్పిటల్ పోయినప్పుడల్లా నీకు క్యాన్సర్ ఉందని చెప్పారు డాక్టర్ అని. 저희 딸은 지금 나이가 36인데 아무튼 30살이 좀 넘으면서부터 계속 저한테 암이 있다고 암이라고 했다고 말을 했던 것 같아요. నా కూతురికి 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆ సంవత్సరాల నుంచి చెప్తానే ఉండే నాకు క్యాన్సర్ ఉందంట అని. 그래서 어떤 암이라고 저한테 와서 말할 때마다 제가 이렇게 말했어요. 너는 암에 걸릴 수가 없다. 엄마가 너무 바빠서 네가 암에 걸리면 내가 너를 보호해야 되는데 돌봐줘야 되는데 돌봐줄 시간이 없어. 너는 암에 안 걸렸을 거야. 병원에 가봐. 그럼 또 암이 없어졌어요. నేను నా కూతురు నాకు
క్యాన్సర్ ఉంది ఉంది అని చెప్పేదాడని చెప్తుంటే నీకు క్యాన్సర్ లేదు, నేను దేవుని పని చేసే దాంట్లో చాలా బిజీగా ఉన్నాను, నేను పరిచయం చేసేదానికి పోవాలి, నేను చూసుకునే దానికి కయ్యలేదు నా చేతిలో, నీకు క్యాన్సర్ ఉందే లేదు, నువ్వు మళ్ళీ పోయి చెక్ చేపించుకో అని చెప్తుంటే నేను. 저희 딸은 제 비서예요. 그래서 열심히 저를 돌봐줘야 되는데, 아니, 자기가 안 걸리면 반대로 제가 비서가 돼야 되잖아요? 그 하나님은 그렇게 일을 하시는 분이 아니라는 걸 제가 알았어요. ఆ కూతురు యాక్చువల్లీ నన్ను చూసుకోవాలి, నేను నా కూతురు చూసుకునే నా క్యాన్సర్ వస్తే నేను నా కూతురికి క్యాన్సర్ వచ్చేలేదనే నమ్మకం నాలో ఉండేది. అలాగనే నా కూతురుపై చెక్ చేపించుకొని క్యాన్సర్ ఉండలేదు ఆ అమ్మాయికి. 그래서 제가 하나님께 기도해요. 하나님, 제가 저 딸을 돌봐줄 시간이 없어요. 하나님, 그러니까 저 암덩어리 없어지게 해달라고 제가 기도하고 우리 딸한테 이제 병원에 가봐 없어졌을 거야 라고 말을 했는데 한 7가지 암이 없어진 것 같아요. 7가지? 네, 7가지 암. వస్తాయా? 없어졌다고. నేను నా కూతురు దగ్గర ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసే ప్రభా, నేను నీ పరిచయం చేసేదానికి వచ్చాను, నా కూతురు చూసుకోవాలా, నేను నా కూతురికి క్యాన్సర్ ఉంది అని చెప్పి నేను బాగా నా కూతురికి ప్రేయర్ చేసి నా కూతురు హాస్పిటల్కి పంపించాను. పోయి నువ్వు క్యాన్సర్ చెక్ చేసుకోరా అంటే నా కూతురుపై చెక్ చేస్తే నా కూతురికి క్యాన్సరే ఉండలేదు. క్యాన్సర్ ని దేవుడు స్వస్థపరిచినాడు. 할렐루야. 근데 이제 우리 딸이 계속 없어지기는 해서 좋았는데 한 번은 의사가 너무 심각한 암이라고 그렇게 얘기를 하니까 저한테 이제 내일 병원에 다시 가야 되는데 엄마 내일 갔는데 수술하자고 하면 어떻게 할까요? 그렇게 물었어요. ఇలా నా కూతురు క్యాన్సర్ లేకుండా ఉండింది. మళ్ళీ కొన్ని రోజులైనాక మళ్ళీ డాక్టర్ క్యాన్సర్ ఉంది అంటే మళ్ళీ చెప్పారంట. మళ్ళీ నా కూతురు వచ్చి నా దగ్గర చెప్తుంది ఆపరేషన్ చేసుకోవాలంట అని. 네, 그래서 제가 우리 딸을 앞에 앉혀놓고 기도했어요. 하나님, 우리가 얘 병원에서 암이라고 해서 또 기도했잖아요. 그 검사에 찍혀 나온 암을 오늘 밤에 다 천사를 통해서 깨끗하게 지워주세요. 라고 제가 큰 소리로 기도했습니다. మళ్ళీ నా కూతురు కూర్చోబెట్టి గట్టిగా నేను ప్రార్థన చేశాను. ప్రభా, ఆ రోజు నేను ప్రార్థన చేస్తాను నా కూతురికి క్యాన్సర్ రాకూడదని, ఇప్పుడు మళ్ళీ ఉంది అని చెప్తున్నా, నా కూతురికి క్యాన్సర్ ఉండకూడదు, 나 కూతురికి ఆపరేషన్ చేయకూడదని నేను మళ్ళీ ప్రార్థన చేశాను. 그래서 제가 이제 딸에게 얘기했어요. 내일 병원에 가면 거기 검사에 나와 있던 암덩어리도 하나님이 천사를 통해서 지웠을 거니까 가봐, 병원에 내일 가봐. 그래서 그 딸은 그 다음날 병원에 갔어요. ఆయా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు రేపు హాస్పిటల్కి పోయి నీది క్యాన్సర్ టెస్ట్ చేయని అని చెప్పేసి నేను నెక్స్ట్ డే నా కూతురుని హాస్పిటల్కి పంపించాను. 근데 저는 분명히 지워달라고 기도했는데 그 의사는 그 검사한 걸 보고 결과를 말해주는데 암이 있습니다. 2달 뒤에 수술합시다 라고 말했습니다. నేను నా కూతురికి క్యాన్సర్ ఉండలేదని, కానీ అక్కడ వెళ్ళి అంత స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్ చెప్పారు, లేదు నీకు క్యాన్సర్ ఉంది, ఇంకా 2 నెలలు అయినాక ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. 근데 그때 우리 딸은 정말 암이 걸린 사람처럼 약간의 어떤 증세가 나타나기 시작했어요. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందని నా కూతురికి తెలిసింది కాబట్టి నా కూతురు చాలా ఆలోచన చేసేది ప్రారంభం చేసింది. 네, 그래서 의사가 이제 수술하기로 하고 날짜를 잡고 저한테 우리 딸이 전화 왔어요. 엄마 수술해야 된대요. 라고 전화가 와서 알겠어, 빨리 와. 제가 그렇게 대답했어요. నా కూతురు నాకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మా లేదు క్యాన్సర్ ఉందంట, ఆపరేషన్ చేయాలంట అని. సరే నా కూతురు ఇంటికి పిలిచాను, సరే రా అని. 저는 아무 염려가 되지 않았습니다. ఏమి చేయాలి అంటే అర్థం కాలేదు. 한 15분 뒤에 우리 딸이 전화가 다시 왔어요. మళ్ళీ 15 నిమిషాలు అయిన తర్వాత నా కూతురు మళ్ళీ ఫోన్ చేసింది. 의사가 전화가 우리 딸에게 이미 병원에서 출발해버린 딸에게 전화를 해서 암이 없어졌어요 라고 전화가 왔어요. మళ్ళీ నా కూతురు హాస్పిటల్ విడిచిపెట్టి బయటకు వచ్చేస్తుంది, నెక్స్ట్ ఆపరేషన్ చెప్పాలనుకొని. 15 నిమిషాలు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ ఫోన్ చేసి మళ్ళీ నా కూతురు చెప్తున్నారంట, నీకు క్యాన్సర్ లేదమ్మా. 15분 전에는 암이 있다고 말해서 수술하자고 해놓고
15분 뒤에 우리 딸에게 전화해서 암이 없어졌어요 라고 한 거예요. అదే నిమిషాలు కనుక అదే హాస్పిటల్లో నీకు క్యాన్సర్ ఉంది ఆపరేషన్ చేయాలని చెప్పారు. నా కూతురు చాలా భయపడి హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంది. నాకే ఫోన్ చేసింది. అదే 15 నిమిషాలు అయినాక డాక్టర్ మళ్ళీ చెప్తున్నారు నీకు క్యాన్సర్ లేదు అని. 이게 어떻게 된 내용이냐면은 그 의사가 검사한 걸 쳐다보는데 원래 그 검사지를 주신 분이 암이 있다고 써서 이 담당 의사에게 준 거를 담당 의사는 그대로 말을 한 거예요. 암이 있다고. సరిగా రిపోర్ట్ చూకుండా దాన్ని టెస్ట్ చేసిన వాళ్ళు మోస్ట్లీ క్యాన్సర్ ఉండొచ్చు అని చెప్పిన మాటని విని ఆ రిపోర్ట్ వాళ్ళు చూడకుండా చెప్పినారు క్యాన్సర్ ఉంది అని. మళ్ళీ రిపోర్ట్ చూసిన తర్వాత తెలిసింది వాళ్ళకి క్యాన్సర్ లేదు అని. 네, 검사하는 의사가 암이 있다고 말을 해서 담당 의사는 그렇게 우리 딸에게 전했는데 이 의사가 뭔가가 이상한 거예요. 자기가 볼 때는 뭔가 암이 지금 없어진 것 같은데 여기 검사한 의사가 있다고 했기 때문에 말을 한 거예요. వాళ్ళు చెక్ చేశారు కదా, చెక్ చేసిన వాళ్ళు చెప్పినారు కాబట్టి డాక్టర్ క్యాన్సర్ ఉంది అని చెప్పేశారు. మళ్ళీ ఆయన రిపోర్ట్ చూసినప్పుడు ఆయనకి అర్థమైంది ఇది క్యాన్సర్ కాదు కదా అని. 예, 그런데 우리 딸이 암이 있다는 소리를 듣고 병원문을 나서는 순간 그 담당 의사가 검사하는 의사한테 전화를 해서 이 검사지를 좀 다시 한번 봐달라고, 왜 내가 볼 때는 암인 것 같지 않다라고 이렇게 다시 검사지를 돌려보냈어요. ఆ 15 నిమిషాలు అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చెక్ చేశారు కదా, ఆయన టెస్ట్ చేసిన ఆయనకి డాక్టర్ ఫోన్ చేస్తాడు. నువ్వు రిపోర్ట్ అది సరిగా కనిపిస్తుంటే చూడు, అది నువ్వు చెక్ చేసిన సరిగా లేదు, అది మళ్ళీ ఇంకొక దాన్ని చెక్ చేసి మళ్ళీ రిపోర్ట్ పంపి అని డాక్టర్ ఆయనకి చెక్ చేసిన ఫోన్ చేస్తాడంట. మళ్ళీ 검사지를 다시 돌려받았던 검사한 목사님이 가만히 다시 보니까 아까도 암이 있었는데 여기에 있어 이렇게 분명히 사진에 찍혔었는데 이게 없어져 버린 거예요. నాకు ఎక్స్రే చూసిన ఆయన టెస్ట్ చేసిన ఆయన మళ్ళీ దాన్ని టెస్ట్ చేస్తాడు. అప్పుడే ఇక్కడ క్యాన్సర్ కనిపించింది కదా, నేను టెస్ట్ చేసినప్పుడు ఇప్పుడే మేము 15 నిమిషాలైనాక డాక్టర్ మళ్ళీ చెక్ చేస్తే క్యాన్సర్ కనిపిస్తుండలేదే, లేదు అని చెప్తున్నాడు. 그래서 우리 딸에게 암이 없어졌어요 라고 전화를 했을 때 우리 딸이 저한테 전화해서 엄마 암이 없어졌대요 라고 말해준 거예요. అప్పుడు నా కూతురికి డాక్టర్ ఫోన్ చేసి నీకు క్యాన్సర్ లేదు అని చెప్పినాడు. నా కూతురు నాకు ఫోన్ చేసి అమ్మ క్యాన్సర్ లేదంట నాకి అని చెప్పింది. 네, 그래서 제가 이렇게 말했습니다. 어젯밤에 엄마가 뭘 했어? 천사를 통해서 다 지워달라고 했잖아. 하나님께서 천사를 통해서 원래 있던 암 자체를 다 없애버린 거예요. 지워버린 거예요. దేవుడు నా కూతురుని దేవుడు ప్రార్థన చేసిన తర్వాత నా కూతురు ఉండే ఒక జ్వరంని ఒక క్యాన్సర్ ని దేవుడు అన్నిటినీ సుఖపరిచాడు. 이제 네, 저와 우리 딸은 이제 어떻게 하겠어요? 이제 그 이후에 ఇప్పుడు నా కూతురు ఏం చేస్తుంది? 이제 온전히 하나님 앞에 박수치고 하나님 감사하다고 하고 하나님은 정말 능력의 하나님이라고 하고 우리 보호자라고 하고 얼마나 하나님을 우리가 찬양했겠어요. నా కూతురు ఇప్పుడు దేవునికి చపాటి తట్టుకొని నా కూతురు దేవునికి స్తుతి చెప్పుకొని నా కూతురు దేవుని మహిమపరుస్తుంది. 자, 여러분 잘 들어보세요. 우리 딸하고 저는 하나님께 암을 가지고 나아갔는데 하나님은 그 암을 순식간에 다 지워버리고 우리에게 기쁨을 주신 하나님이셨어요. నా కూతురు క్యాన్సర్ నుండి హాస్పిటల్కి పోయింది, కానీ దేవుడు నా కూతురుని సంపూర్ణంగా కడిగి నా కూతురుకుండే క్యాన్సర్ ని దేవుడు లేకుండా చేశాడు. 그리고 그 하나님을 우리가 얼마나 찬송하면서 하나님을 기뻐했는지 우리는 그 순간에 암을 통해서 하나님께 예배드렸고 하나님을 만나게 된 것입니다. నా కూతురు దేవుని కనుకొయింది,
దేవునితో నుండి నా కూతురు స్వస్థత పొందిపోయింది. దేవునికి నా కూతురు కృతజ్ఞత చెల్లిస్తుంది. 제가 오늘 예배학을 하면서 자꾸 암 얘기를 해서 죄송한데 뭔가 하나님이 뜻이 있을 것 같아요. ఆరాధన టైంలో ఇప్పుడు నేను మెసేజ్ దాడి ఎప్పుడు నేను ఇప్పుడు క్యాన్సర్ గురించి ఎక్కువగా చెప్తున్నాను. రీజన్ ఏమో ఉంది నాకు తెలియదు. 네. 아멘. 그런데 제가 또 암 얘기를 또 해야 돼요. 우리 그 딸이 또 한 2년이 흘렀는데 엊그저께 며칠 전에 엄마 병원에서 또 암이래요 라고 암 같아요 라고 하면서 조직 검사를 했답니다. 2년 있다가요. 이제 아까 그 지워진 암 사건 이후에 2년이 흘렀는데 며칠 전에 또 병원에 아파서 갔더니 암인 것 같다고, 너무 확실하게 암인 것 같다고 조직 검사 하자고 해서 조직 검사를 하고 집에 돌아왔어요. మళ్ళీ 2 నెలలు అయిన తర్వాత నా కూతురు మళ్ళీ హాస్పిటల్కి పోయిన తర్వాత డాక్టర్ మళ్ళీ చెప్పారంటే నీకు మళ్ళీ క్యాన్సర్ ఉంది, నువ్వు ఆపరేషన్ చేస్తా. 벤자민 목사님 끊어진 거. 네. 자, 목사님. 네. 그리고 이제 그리고 어제가 암인지 아닌지 결과 발표가 나는 날이었습니다. మళ్ళీ నిన్న తిరిగా టెస్ట్ చేశారు నా కూతురికి నిజంగా క్యాన్సర్ ఉందా లేదా. 근데 의사가 말하기는 보니까 확실하게 암인 것 같다라고 그렇게 말하고 검사를 했어요. డాక్టర్ ఏం చెప్తున్నారు, నీకు క్యాన్సర్ ఉన్నట్లు ఉంది, చెక్ చేయాలి అని చెప్పారంట. 저는 어저께 어떤 목사님 가정을 방문했습니다. నిన్న ఒక పాస్టర్ని నేను చూసేదానికి పోయింటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుని వచ్చాను. 네, 그 목사님 가정에서 귀한 음식을 내주셔서 제가 그 식사 기도를 하게 됐어요. ఆ పాస్టర్ ఇంట్లో ఒక మంచిగా ఒక భోజనం చేసిండ్రు. ఆ భోజనం కొరకే ప్రార్థన చేశాను. 식사 기도하는 도중에 제가 이런 기도를 했습니다. 하나님, 이후에 식사 이후에 기쁜 소식, 반가운 소식, 좋은 소식 들려지게 해주세요 라고 기도했습니다. ఆ భోజనంకి ప్రార్థన చేశాను. ప్రభా, ఈ భోజనం తింటా ఉన్నాను, ఇప్పుడు భోజనం తినేదానికి నువ్వు ఆస్వాదం చేశావు. ఈ భోజనం తిన్న తర్వాత నాకు ఒక మంచి సమాచారము, ఒక సంతోషకరమైన సమాచారం నువ్వు ఇవ్వాలి నాకేని ప్రార్థన చేశాను. 아멘. 네, 저희 딸은 계속 병원에서 암이라고 발표가 난 전화가 올까봐 마음을 졸이면서 기다렸겠죠. 저도 마찬가지고. టెస్ట్ కి నా కూతురు బ్లడ్ అని తీసిపోయినారు. నా కూతురు వెయిట్ చేస్తా ఉంది. మోస్ట్లీ క్యాన్సర్ అంటే వస్తుందేమో రిపోర్ట్ తోని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. 근데 저는 계속 아주 하나님의 오묘하신 대화를 그 목사님 부부와 같이 대화를 하고 있었습니다. నేను పాస్టర్ అమ్మతో నేను మాట్లాడుతూ ఉన్నాను కొన్ని విషయాలు. 4시간 뒤에 연락이 왔어요, 딸에게. కొన్ని గంటలైన తర్వాత నా కూతురికి హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. 제가 아침에 그 목사님 댁에 갈 때 저희 딸에게 이렇게 위로하고 갔어요. 암이 아니고 물혹 같은 그런 걸 거야 라고 제가 위로하고 갔는데 엄마 암이 아니고 물혹이래요 라고 그렇게 연락이 왔어요. నేను పొద్దునే పాస్టర్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నా కూతురు చెప్పేసిపోయింది, అది క్యాన్సర్ ఉండదు, వేరే ఏదైనా ఉంటుంది అని చెప్పేసిపోయాను. మళ్ళీ నా కూతురు ఇట్లా నాకు చెప్తుంది, అమ్మా అది క్యాన్సర్ కాదంట, వేరే ఏమో అది కాయలంట అని చెప్తుంది. 하나님께 영광입니다. దేవునికే మహిమ కలుగును గాక. 우리 딸은 드디어 8번째 암을 병원에 입원도 안 해보고 하나님이 다 없애주셨어요. 8 తోర్లు నా కూతురు ఇలా చెప్పింది, నా క్యాన్సర్ ఉంది, 8 తోర్లు చెక్ చేసింది. అది ఇప్పటి వరకు 8 తోర్లు కూడా క్యాన్సర్ ఉంది లేదని ఇప్పుడు లేదు అని చెప్పినారు. 네. 할렐루야. 할렐루야. 네. 여러분들 환경 가운데 정말 암덩어리 존재 같은 어려운 일들이 우리에게 많이 있어도 하나님이 다 해결하시지 우리가 해결할 수 없습니다. క్యాన్సర్ లాగా మనకు అందరికి ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చును. ఆ ప్రాబ్లంకి దేవుడు మాత్రమే సాల్వ్ చేయాలి, కానీ
మన చేతిలో అయ్యలేదు. 예, 사람들이 예배라는 것을 그저 그냥 예배당에 가서 찬송가 부르고 성경 말씀 듣고 돌아오는 것만 예배인 줄 알지만 하나님께서 우리를 만나 주시는 것이 예배인데 이 예배는 삶에서 너무나도 많이 일어나는 거예요. దేవాలయానికి వెళ్ళేది, పాటలు పాడేది, ప్రేయర్ చేసేది, వాక్యాలు వినేది ఆరాధన అనుకుంటారు. అది కూడా ఆరాధనే. అలాగనే మన ప్రతి ఒక్కరు కూడా దేవుని కలవాలి. మన ప్రతి ఒక్క జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దేవునికి ఆరాధన అయి ఉంటుంది. 보통 사람들은 예수 믿는 구원받은 사람으로서 살아가면서도 자기 이성과 자기 감정에 합리적인 것만 믿으려고 하는 사람들이 많이 있어요. ఈ లోకంలో లౌకికమైన ఆలోచించేసి వాళ్ళ సొంత ఆలోచనలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. 네, 예배의 삶은 예배라는 것은 우리 삶 속에서 늘 예배를 드리는 것인데 지금 이 순간에도 저는 하나님께 예배의 마음으로 여러분에게 강의하고 있습니다. ఆరాధన అంటే మన ప్రతి ఒక్క జీవితంలో కూడా మన జీవితంలో చేసే ప్రతి ఒక్క పనిని కూడా దేవునికి ఆరాధన లాగానే ఉంటది. 네, 하나님의 말씀이 우리의 예배의 가장 큰 요소입니다. 아멘. మన ఆరాధనలో దేవుని వాక్యం అనేది చాలా విలువైన ఒక వాక్యం అయి ఉంటుంది. 아멘. 하나님이 염려하지 말라고 했으면 염려 안 하는 것이 예배자의 마음이에요. దేవుడు ఆలోచన చేయదు, చింత చేయదు ఉంటుంది దేవుని వాక్యం. ఆ వాక్యంకి మనం విధేయులు కావాలి. 아멘. 하나님이 아멘. 하실 수 있다고 말씀하신 것을 믿으면 그것이 바로 예배자의 자세인 거예요. 아멘. దేవుడు నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు అడిగే ప్రతి ఒక్కరిని నెరవేరుస్తానని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా మనం జీవించాలి. 네, 무슨 우리에게 자주 사단은 공격을 하고 큰 질병 같은 것을 갖다 줄 수 있지만 그것을 가지고 우리가 하나님께 나아가지 않는다면 그거는 예배자의 자세가 아니에요. మనము దేవుని ఆరాధన చేసే వాళ్ళే, కానీ సైతాన్ ఏం చేస్తాడు, ప్రతి ప్రాబ్లం తీసుకొని వచ్చి మనం ఆరాధన చేయకుండాలాగా ఆయన నిర్బంధిస్తుంటాడు. 가끔 사람들은 이렇게 말합니다. 아유, 설마 하나님이 그런 것도 고쳐주시겠어? 라고 말해요. కొంతమంది మనకి అస్వస్థత కలిగినప్పుడు మీ దేవుడు ఈ ఒక కాయలను కూడా మీరు స్వస్థపడిస్తాడా అని అడుగుతుంటారు. 예, 어떤 사람들은 또 이렇게 말해요. 아니, 뭐 그렇게 그냥 꼭 고쳐줘야 돼? 안 고쳐주면 어때? 그냥 교회 가 이렇게 말하는 사람이 있어요. కొంతమంది ఇలా చెప్తారు, దేవుడు మేము స్వస్థపరుస్తాడా, ఎందుకు మేము స్వస్థపరచలేదు, ఎందుకు మీరు చచ్చిపోతున్నారు అని అడుగుతుంటారు. 네, 그리고 어떤 사람은 이렇게 말해요. 우리가 무슨 교회 가서 교육을 받아야 돼? 꼭 받아야 돼? 그냥 우리가 성경 말씀만 있으면 되잖아. 이렇게 말하는 사람이 있어요. కొంతమంది చెప్తారు, మనం దేవుడు వాక్యం నమ్మితే చాలు కదా, ఎందుకు మనము బైబిల్ స్టడీకి, బైబిల్ ట్రైనింగ్ అంతా ఎందుకు పోవాలి అంటారు. 네, 특별한 하나님의 명령이 아닌 다음에는 자기가 혼자만 성경책을 들고 아무도 만나지 않고 혼자만 생활하면서 아무도 안 만나려고 하는 사람들이 있어요. ఇంకా కొంతమంది ఎవరిని కలిసలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు ఒక్కరే బైబిల్ చదువుకొని ఉంటారు. 그리고 예, 미국에 부자들이 모이는 교회가 있는데 그 교회는 이렇게 설교만 듣고 다 가는 거예요. 집을 돌아가는 거예요. అమెరికాలో చర్చ్ ఉంది. ఆ చర్చిలో మెసేజ్ వినగంట మాత్రమే ఉంటారు. మెసేజ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు ఇంటికి. అది చాలా సావుకారులు ఉండే ఒక సంఘం అది. 네, 그 부자들은 그 교회 담임 목사님에게 이렇게 말했답니다. 목사님, 설교 열심히 해주세요. 우리는 잘 듣고 우리는 헌금하고 가겠습니다. 이렇게 말했다고 합니다. వాళ్ళు ఒక సంఘానికి వచ్చే అందరూ బిజినెస్ మనుషులు, పెద్ద సావుకారులు, వాళ్ళు పాస్టర్ చెప్పారంట, పాస్టర్ గారు మీరు మాకి త్వరగా వాక్యం చెప్పేయండి, మేము వాక్యం వినేసి కానుకలు చేసి వెళ్ళిపోతాం అని చెప్తారంట. 네, 이게 제가 무슨 얘기를 하려고 하는 거냐면 우리 각자는 다 구원받은 교회들입니다. నేనేం చెప్తున్నానంటే మనం అందరూ
రక్షింపబడి ఉన్నామో ఆ రక్షణను మనము కాపాడుకోవాలి. 그리고 우리 교회들이 손으로 지은 예배당에 들어가서 하나님 앞에 이제 어떤 형식을 갖춘 예배를 드리는 거예요. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు చైనా కట్టిన ఒక ఆలయానికి వెళ్ళి ఆలయంలో మనం దేవుని ఆరాధిస్తాము. 예배라는 것은 구원받은 자에게 하나님께서 받으시는 것이 예배이지 구원받지 못한 사람이 드리는 건 예배가 아니거든요. రక్షింపబడిన వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. ఎవరు రక్షణ పొందుకోలేదో వాళ్ళు చేసేదాన్ని ఆరాధన అంటే పిలువబడదు. 그래서 여러분들이 각자가 하나 앞에 구원받은 교회라면 반드시 예배는 드려야 돼요. మీరు దేవుడితో రక్షణ పొందుకున్న వాళ్ళైతే 반드시 దేవుడితో రక్షణ వచ్చినైతే మీరు ఆరాధించాలి. 반드시 손으로 지은 예배당이 아닐지라도 늘 예배자의 마음은 있어야 됩니다. చర్చిలో మాత్రమే కాదు ఆరాధన చేసేది, ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క నిమిషము దేవుని ఆరాధించే ఒక మనసు మనకు ఉండాలి. 그리고 건물이 크든 작든 그 손으로 지은 예배당에 다 같이 모여서 예배를 드려야 될 이유가 있습니다. మీరు చేసే ఆరాధన ఒక చర్చిలో పెద్ద చర్చ్ అయినా లేకపోతే చిన్న చర్చ్ అయినా మనము దేవుని చర్చిలోనూ బయట అన్ని స్థలాల్లో కూడా మనం దేవుని ఆరాధించాలి. 네, 그 예배당에서는 구원받은 예배자들이 모여서 예배 드리는데 교육도 받아야 돼요. అథవా బరి కేవలం సంఘంలో ఆరాధన చేసేది మాత్రమే కాదు, సంఘంలో ఇచ్చే ప్రతి ఒక్క తరగతిని ట్రైనింగ్ ని కూడా ప్రతి ఒక్క విశ్వాసి పొందుకోవాలి. 네, 하나님에 대한 교육, 예수님에 대한 교육, 성령님에 대한 교육도 받아야 되고, 그리고 기독교인으로서 살아가야 될 도리들을 교육을 반드시 받아야 됩니다. తండ్రి అయిన దేవుని విషయము, ఆయన కుమారుడైన విషయము, పరిశుద్ధాత్మ విషయాల్ని సంఘంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. వాళ్ళ జీవితాంతం వాళ్ళు దేవుని ఆరాధించాలి. 그래서 우리 목사들은 성도들을 예배당에 모아서 반드시 예배와 교육이 필요한 일들을 우리 목사들이 담당하는 거예요. పాస్టర్లైన మనం మన సంఘస్థులకి దేవుని విషయము, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ విషయాల్ని మనం వాళ్ళకి సరిగా అర్థమయ్యేలాగా చెప్పాలి. 그리고 교회 예배당에 모여서 이 우리 구원받은 교회들이 할 수 있는 거는 또 성도 간의 교제, 하나님과의 교제가 이루어져야 됩니다. తండ్రి అయిన దేవునితో మనకు ఒక రిలేషన్షిప్ ఉండాలి, యేసుక్రీస్తుతో మనకు ఒక రిలేషన్షిప్ ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ మనకు ఉండాలి. 그리고 질병이 있든 몸이 아픈 사람이 있으면 치유받게 하는 것도 교회가 해야 될 일이고, 그 다음에 어려운 문제가 있으면 그 문제가 해결되어지도록 같이 그 문제를 위해서 기도해야 되는 일들도 교회가 해야 되는 일들이에요. మన సంఘంలో మనం ఏం చేయాలి? ఎవరికైనా అస్వస్థత ఉంటే వాళ్ళ కొరకే మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా బలహీనలు ఉంటే వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి. వాళ్ళని బలపరచాలి. వాళ్ళ పాపాలన్నింటినీ దేవుడు క్షమించేలాగా మనం వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి. 그리고 진짜 중요한 게 있습니다. 봉사를 할 수 있어야 돼요. దానికి ప్రాముఖ్యమైన విషయం అంటే అది మనము మన సంఘస్థులకి సేవ చేయాలి. 저는 사실은 보기는 건강하게 생겼는데 체력이 좀 많이 좀 부족한 몸이에요. 일을 너무 많이 하다 보니까 아무튼 에너지를 많이 쓰다 보니까 제가 많이 체력이 좀 딸린 편입니다. నేను చూసేదానికి చాలా ఇంకా బలం ఉందేమో, శక్తి ఉందేమో అంటే అనిపించవచ్చును. కానీ నా దేహం చాలా వీక్, నాకు చాలా బలహీనత ఉంది. ఏ పని చేసేదానికి అంత బలహీనతగా నేను ఉన్నాను. 저는 어저께 한 6시간 동안 운전을 했기 때문에 굉장히 체력이 많이 지금 소모가 된 상태에서 이렇게 강의를 하고 있습니다. నిన్న ఒక 6 అవర్లు కార్ డ్రైవింగ్ చేశాను. 6 అవర్లు డ్రైవింగ్ చేశాను కాబట్టి నాకు చాలా సుస్థైపోయింది. అందుకని ఈరోజు చాలా సైలెంట్ గా నేను వాక్యం ఇస్తున్నాను. 그런데 제가 체력이 이렇게 딸리는데도 오늘 이 시간에 앉아서 제가 힘있게 이렇게 강의를 할 수 있는 것은 봉사의 정신 때문이에요. ఎందుకంటే ఈ రోజు నాకు అంత సుస్థైన నేను ఇంతగా దేవుని వాక్యం చెప్తున్నానంటే
నేను దేవుని కొరకే ఉండాలి, దేవుని రాజ్యం కొరకే వాక్యం ప్రకటించాలి అని ఒక జీల్ నాకు ఉంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. 저는 구원을 받은 교회이기 때문에 반드시 봉사하는 것을 좋아합니다. నేను రక్షణ పొందుకైనాను, ఆయన సేవకురాలైన, అందుకని నేను పరిచర్య చేస్తున్నాను. 네, 제가 이제 11월 아마 말쯤에 인도에 가서 여러분들 직접 뵐 수도 있는데, 그건 왜 그러냐면 유창문 목사님이 열심히 선교해 놓은 그 선교지에 가서 제가 봉사하려고 가는 거예요. యూచంగో పాస్ గారు ఆయన ఎంతో గొప్పగా ఆయన పరిచర్య చేసినాడు, ఎంతో ఇండియా దేశంలో ఆయన దేవుని వాక్యం పంచినాడు. సో యూచంగో పాస్ గారికి నేను ఒక సహాయకురాలుగా, ఒక ప్రార్థన చేసే దానిగా నేను ఆయన కొరకే ప్రార్థన చేసి పరిచర్య చేస్తుంటాను. 네, 유창문 목사님이 예수님의 이름으로 그동안 일해놓은 모든 그 사역지에서 유창문 목사님이 저에게 무엇을 이렇게 무엇을 원하시든지 저는 그것을 주님의 이름으로 잘 섬겨드리는 것이 봉사이기 때문에 저는 인도를 갈 마음을 갖고 있는 것입니다. నేను ఇండియాకి రావాలి, మన యూచంగో పాస్ గారు చేస్తుంటే పరిచయాన్ని చూడాలి, వాళ్ళకి నేను ఎలా సహాయం చేయించని తెలుసుకోవాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. 네, 그동안에 많은 나라의 선교사님들이 원하면 저는 가서 봉사를 했습니다. యాక్చువల్లీ నేను వేరే వేరే దేశాలకంతా పోయినాను. అక్కడ ఎవరైనా పాస్టర్లు పిలిస్తే పోయి వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలని పోయి వాక్యాలు బోధించేదైనా, ప్రార్థన చేసేదైనా చేసుకొని వస్తుంటాను నేను. 제가 이렇게 예배학을 공부하는데 교육, 교제, 치유, 봉사 이런 얘기들을 한 것은 이게 바로 예배의 교회의 예배의 요소이기 때문에 그래요. నేను ఎందుకు సహాయం చేయాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అంట చెప్తున్నానంటే, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దేవునికి ఆరాధననే. నువ్వు పని చేసినా, సహాయం చేసినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా దాంట్లో నుండి దేవునికి మహిమ కలుగుతుంది. 제가 정리하겠습니다. 교회는 예배가 있어야 되고 교육이 있어야 되고 선교가 있어야 됩니다. సంఘంలో ఆరాధన ఉండాలి, దేవుని మహిమపరిచేది ఉండాలి, ఒక మిషనరీ పని చేసేది ఉండాలి. 그 다음에 교제와 치유와 봉사가 있어야 됩니다. మళ్ళీ సంఘంలో ఒకరికొకరు సేవ చేసేది ఉండాలి, ప్రార్థన చేసేది ఉండాలి. 우리 목사님들은 아주 다양한 재능들을 가지고 일할 수 있습니다. మనలో ఉండే ఒక టాలెంట్ లో మనం దేవుని పరిచర్య చేయాలి. 네, 어떤 교회들은 예배는 열심히 드리는데 교육을 잘 하지 않는 교회가 있어요. ఈ చర్చలో మనం చూస్తాము, దేవుణ్ణి మంచిగా ఆరాధన చేసినట్లు ఉన్నా అది దేవునికి ఒక మంచి ఆరాధనగా ఉండేది. 또 어떤 교회는 예배는 열심히 드리고 교육도 잘하는데 선교를 하지 않는 교회가 있어요. కొంతమంది బాగా ఆరాధన చేస్తారు, అన్ని పనులు చేస్తారు, మళ్ళీ మిషనరీ పనులు కూడా చేస్తారు. 네, 또 어떤 교회는 예배도 열심히 드리고 교육도 잘 시키고 선교도 열심히 하는데 성도 간의 교제, 여러 가지 교제의 일들을 관심 갖지 않는 교회들이 있습니다. ఇంకా కొన్ని చేస్తున్నవి బాగా ప్రార్థన చేస్తారు, బాగా విశ్వాసాలను పెరిగిస్తారు, బాగా ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు పరిచర్య చేస్తారు, మిషనరీ పనులు చేస్తారు, అన్ని కార్యాలని బాగా చేసే కొన్ని సంఘాలు ఉన్నవి. 그리고 교회가 치유를 관심 갖지 않는 교회가 있어요. 치유하는 일, 치료하는 일. మళ్ళీ కొన్ని సంఘాలు స్వస్థపరిచే పనిని ఎక్కువ చేస్తారు. 그리고 그 어떤 부자들의 교회들처럼 헌금만 딱 하고 봉사는 하지 않는 그런 교회들도 있습니다. కొంతమంది కానుకలు మాత్రమే తీసుకుంటారు, వాళ్ళు ఏ ఒక్క పరిచర్యను చేయరు. 네, 우리 예수님의 이름으로 세워진 교회들은 예배에 교육, 선교, 교제, 치유, 봉사가 다 같이 있어야 돼요. యేసుక్రీస్తు నామములో రక్షింపబడిన మనము
ఆరాధనను చేయాలి, పరిచర్య చేయాలి, ఇతరులకి సహాయం కూడా చేయాలి. 네. Amen. 어떤 종교들, 어떤 종교는, 네. 그냥 복음만, 예배만 강조하는 교단, 종교, 교회들이 있습니다. కొన్ని సంఘాలు ఓన్లీ ఆఫరింగ్ మాత్రమే తీసుకుంటావి. అవి ఏ ఒక్క మిషనరీ పని కూడా చేసేలేదు, వేరే ఒక పేదవాళ్ళకి కూడా వాళ్ళు సహాయం చేసేలేదు. 예, 그리스 정교와 영국 국교를 가진 교회들은 그렇게 교회에 예배만 강조하는 일이 많이 있습니다. కొంతమంది కేవలం సంఘంలో మాత్రం ఆరాధన చేయాలి అనే ఒక ఆలోచనలో వాళ్ళు సంఘంలో మాత్రం మంచిగా ఆరాధన చేస్తుంటారు. 그리고 복음주의자 교회들은 대부분 교회에서 교육이나 선교 기능만 열심히 강조하는 교회들이 있어요. ఇంకా కొన్ని చేస్తుంటారు, మంచిగా ఆరాధన చేస్తారు, మంచిగా ట్రైనింగ్లు ఇస్తుంటారు సంఘాల్లో విశ్వాసులకి. 네, 제세례파 교회들은 열심히 공동체의 교제만 강조합니다. ఇంకా కొన్ని చేస్తుంటే వాళ్ళు కేవలము వాళ్ళ జనాలకి సహాయం చేసేది, వాళ్ళకి బయటకు వెళ్ళేది, వాళ్ళకి ఎవరికైనా సహాయం చేసేది, పరిచయం చేసే పనులు మాత్రమే కొన్ని సంఘాలు ఎక్కువ చేస్తారు. 그리고 은사에 치중되어 있는 교회들은 보통 그 치유하는 일에 굉장히 그쪽 일에만 열심히 관심을 쏟는 교회들이 있어요. ఇంకా కొన్ని సంఘాలు కేవలము ఒక ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో మాత్రమే వాళ్ళు ఉంటారు, వాళ్ళు నేర్పే దాంట్లో మాత్రమే ఉంటారు, కానీ వాళ్ళు క్రియలు వాళ్ళు చూపించలేదు. 네, 자유주의 복음주의자들은 열심히 또 열심히 또 사회적 일에만 열심을 두는 교회들이 있습니다. ఇలా కొన్ని సంఘాలు కేవలం చెప్పే దాంట్లో మాత్రమే ఉంటాయి, వాళ్ళు చేయరు. 네, 아까 말씀드린 대로 교회란 어떤 한 곳에만 치중하면 안 돼요. 예배나 교육이나 선교나 교제나 치유나 봉사나 다 균형 있게 해 나가야 됩니다. సంఘం అంటే ఏదో పని చేసేది కాదు. సంఘంలో ఆరాధన ఉండాలి, ప్రార్థన ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, సువార్త చెప్పేది ఉండాలి, వేరే వాళ్ళకి పరిచయం చేసేది, సేవ చేసేది, సహాయం చేసేది, స్వస్థపరిచేది, ప్రతి ఒక్క పని కూడా ఒక సంఘంలో ఉండాలి. 자, 이제 우리 기독교 예배의 표준 의식이 무엇인지 말씀드리겠습니다. క్రైస్తవులైన మనం ఎలా ఆరాధించాలని నేను చెప్తా వస్తున్నాను. 예, 우리 기독교 예배의 가장 표준되는 의식은 이 세상을 구원하시기 위해서 이 땅에 오신 예수 그리스도의 죽으심과 다시 사심을 선포하는 말씀이 있어야 돼요. యేసు ప్రభు మన కొరకే ఈ లోకంకి వచ్చాడు, ఆయన మనల్ని రక్షణ చేసేదానికి ఈ లోకంకి వచ్చాడు అని చెప్పిన మాటని మనం ఇతరులకి చెప్పాలి. 그리고 성만찬으로 또 이루어집니다. ఆయన చెప్పిన వాక్యాల్ని మనం నెరవేర్చేలాగా సువార్త ప్రకటించాలి. 네, 많은 사람들이 하나님의 왕국이 이 땅에 이루어지기를 원하는 그런 또 마음을 갖고 예배당에 가는 사람이 있는데 하나님의 왕국이 이 땅에 이루어지는 것이 아니에요. దేవుని ఒక రాజ్యం ఈ లోకంలోనే ఉంటుంది అని కొంతమంది అనుకుని దేవుని ఆరాధన చేస్తారు, కానీ దేవుని ఒక రాజ్యము పరలోకమైనది. మనమందరూ పరలోకానికి ఒక రోజు పోతాం. 예, 그게 무슨 말이냐면 그 여호와 증인이라는 그 이단이 거기 인도에도 있겠지요. 네. 네. ఇస్రాయేల్ 네. 그 여호와의 여호와 증인을 창설한 러셀이라는 사람이 지옥이 너무 무서워서 지옥을 없애버린 거예요. యెహోవా వీక్నెస్ అని ఉన్నారు. యెహోవా వీక్నెస్ అని వాళ్ళు ఇండియాలో కూడా ఉండరు తెలియదు. వాళ్ళు యెహోవా వీక్నెస్ లో నరకం గురించి వాళ్ళు చాలా భయపడతారు కాబట్టి నరకంనే వాళ్ళు తీసేసారు. 그래서 여호와 증인들은 이 땅에서 지상 왕국을 자꾸 이렇게 선포하는데 그건 있을 수 없는 일입니다. యెహోవా వీక్నెస్ ఎవరు చెప్తున్నారు? ఈ లోకం కార్యాల గురించి వాళ్ళు చెప్తుంటారు. ఈ లోకంలో మనం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. 네, 우리가
성경대로 예배를 드려야 돼요. అని బైబిల్ ఎలా చెప్తుందో అలా మనం దేవుని ఆరాధించాలి. 성경대로 하나님을 믿어야 됩니다. బైబిల్ ఏం చెప్తుందో అలాగా మనం నమ్మాలి. 네, 우리가 말씀대로 하나님께 나아가는 것이 바로 예배예요. దేవుని వాక్యానుసారంగా మనం దేవుని దగ్గర నడిచేది ఒక మంచి ఆరాధన అయినది. 왜 우리의 모든 삶이 믿는 자, 하나님의 말씀을 믿는 자의 삶으로 살아갈 때에 그때가 매 순간마다 하나님께 예배를 드리고 하나님은 우리를 만나주시는 역사가 너무나도 많이 있습니다. దేవుని కొరకే మనం పనిచేయాలి. దేవుని మనం నమ్మినాం కాబట్టి ఒక భయభక్తితో ఆయన పరిచయాన్ని మనం కొనసాగించాలి. 네. 네. 자, 우리는 예배를 하나님의 말씀과 그동안에 또 이어져 내려온 기독교 교회사를 통해서 우리가 예배의 자세를 우리가 찾을 수 있습니다. మనం ప్రతి ఒక్క సమయంలో కూడా దేవుని ఆరాధించాలి. మన జీవితంలో చేసే ప్రతి ఒక్క పనిలో మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో మనం దేవుని ఆరాధించాలి. 네. 어떤 교회들은 어떤 그 행사적인 것만 너무 이렇게 좋아하는 교회들이 있어요. కొన్ని సంఘాలు కేవలం ఒక స్ట్రిక్ట్నెస్ పెట్టుకొని వాళ్ళు కేవలం కొన్ని విషయాలు మాత్రమే పాటిస్తారు. 우리가 예배를 드리는데 절대적인 것은 오직 내 중심이 아니라 내 생각 중심이 아니라 하나님 중심이라는 것을 잊어서는 안 됩니다. మనం ఆరాధన చేస్తాడు మనకి ఇష్టమైనట్లు కాదు, మన మనసుకి ఏమనిపిస్తుంది అది కాదు. దేవుని చిత్తం ప్రకారం దేవుని ఇష్టం ప్రకారం మనం దేవుని ఆరాధించాలి. 만약에 우리가 우리 중심으로 예배를 드렸다면 예수님이 우물가에서 만난 수가성 여인도 아무 데서나 예배를 드렸을 거예요. 요한복음 4장에 수가성 여인. యోహాను సువార్త 4వ అధ్యాయంలో వచ్చిన సమరయ స్త్రీని మనం చూస్తాము. ఆ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు, చెప్తాడు నన్ను ఆరాధన చేసే ఒక సమయం వస్తుంది అని. 네, 그 수가성 여인은 예수님을 예배의 중심자이신 예수님을 만났지만 그 수가성 여인은 예수님께 예배를 드리는 자가 아니었어요. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభు చెప్పిన మాట వింటుంది కానీ యేసు ప్రభుని ఆరాధన చేసేలేదు. 네, 그 여인은 예배를 어디서 드리는가를 물었습니다, 예수님께. ఆ స్త్రీ అడుగుతుంది దేవుని ఎక్కడ ఆరాధన చేస్తారు. 근데 예수님은 그들은 어떤 산에 올라가서 예배를 드린다고 생각했지만 예수님은 그 생각을 아니라고 깨트려 주셨어요. ఆ సమరయ స్త్రీ చెప్తుంది మేము కొండపైనకి వెళ్ళి మేము దేవుని ఆరాధన చేస్తామని దేవుడు చెప్తాడు. అది కాదు, దేవుని ఆత్మికమైన రీతిలో ఆరాధన చేయాలని దేవుడు చెప్తాడు. 네, 그 여자가 예수님을 이렇게 1대1로 만났지만 그건 예배가 아니었어요. ఆ స్త్రీ చెప్పే ఒక మాట దేవుని ఎలా ఆరాధన చేయాలి అనేదాన్ని యేసు ప్రభు ఆ స్త్రీకి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. 예, 그 여자가 언제 예수님을 만났냐면 예수님께서 자기의 모든 숨겨져 있는 비밀의 사생활을 들춰냈을 때에 그때에 이 여자는 예수님을 만나게 된 거예요. ఆ సమరయ స్త్రీ ఎవడ యేసు ప్రభుని నమ్ముతుంది? ఆ సమరయ స్త్రీ ఒక వైదికమైన జీవితమైన కొన్ని విషయాల్ని దేవుడు చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆయన్ని నమ్ముతుంది. 자, 이 말은 무슨 얘기냐면 우리가 예수님을 눈으로 본다 하여도 그건 예배가 아니에요. 눈으로 보는 건 예배가 아니에요. నేనేం చెప్తానంటే మా కళ్ళలో మనం చూస్తేదే కేవలం చూస్తే మాత్రమే ఒక ఆరాధన కాదు. 네, 우리는 그 예수님이 누구인지를 알아야 됩니다. ఆ యేసు ప్రభు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. 예, 그것이 예배의 시작이에요. అదే ఒక ఆరాధన, ఒక ప్రారంభం. 네, 그 여자는 자기의 비밀로 숨겨진 사생활을 한 번도 본 적이 없는 예수님이 다 자기 사생활을 알고 자기에게 전했을 때에 그때서야 자기의 그 마음에서 그 예수님은 정말 그리스도이신 메시아인 걸 알게 됐어요.
అప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభు తోని కూడా కలిసి లేదు. ఒక తోని కలిసి ఆ స్త్రీ గురించి అంతా చెప్పినప్పుడు ఆ స్త్రీకి యేసు ప్రభు చెప్తుండేది నిజం అని అనిపించింది. 그때서야 그 여자는 이 예수를 전하기 위해서 막 뛰쳐가서 소리를 질렀습니다. 와보라고. యేసు ప్రభు చెప్పిన మాటలు విన్న ఆ స్త్రీ సమరయ స్త్రీ అక్కడి నుండి వెళ్ళి ఆ ఊర్లో ఉండే చెప్పింది, వచ్చి మీరు చూడండి మెస్సే వచ్చినాడు అని. 네, 이 여자가 만난 지금 예수님이 진짜 예배의 순간이에요. ఈ యేసు ప్రభుని ఆ స్త్రీ అక్కడ కనపడుతుంది. 우리가 성경책을 들고 그저 말하는 것은 예배가 아니에요. మనం బైబిల్ తీసుకొని మనం కేవలం ఊరికే మాట్లాడేది ఒక ఆరాధన అయి ఉండలేదు. 어쩌면 다른 이방신을 섬기는 사람들도 자기들의 경전을 들고 얼마나 많이 읽어대는지 몰라요. కానీ వేరే వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు కూడా వేరే ఆరాధన చేసేవాళ్ళు కూడా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చదువుతుంటారు. అది ఆరాధన అని పిలువబడదు. 그러나 우리의 예배는 그 예수님이 나를 알아주고 내가 예수님을 아는 거예요. మనం చేసే ఆరాధన ఎట్లంటే దేవుడిని మనం తెలుసుకోవాలి, దేవుడు మనం తెలుసుకోవాలి. 네, 오늘 여러분들은 아침 시간을 시작하시면서 예수님의 어떤 부분을 또 여러분이 통찰했는지, 그리고 여러분의 마음이 예수님께 어떻게 들여다는지, 여러분이 아침에 일어나서 기도하실 때, 말씀을 읽을 때 깨달으신 바가 있었다면 여러분은 그 순간 예수님과 만나 예배하는 시간이었어요. ఈ ఉదయమే లేచి మనం దేవుని ఆరాధన చేసి దేవునితో అన్నిన్యత పెట్టుకొని దేవుణ్ణి తలుసుకొని దేవుడు కూడా మనమే తలుసుకొని దేవుడు మన జొత్తులో ఉండి మనం చేసే ఆరాధనని దేవుడు స్వీకరించాలి. 네, 우리가 성경을 아무리 많이 읽어도, 아무리 설교를 많이 들어도 듣는 걸로 끝나면 그건 예배가 아니에요. మనం ఎంత బైబిల్ చదివినా, మనం వేరే వాళ్ళు ఎంత ప్రసంగం చెప్పేది విన్నా అదొక మంచి ఆరాధన ఇవ్వలేదు. ఒక మంచి ఆరాధన కావాలంటే నీకే దేవునికి ఒక కనెక్షన్ ఉండాలి. 네, 이 수가성의 여인이 그 예수님을 만나 예수님이 메시아인 걸 알고 뛰쳐나가서 이분을 좀 만나러 오라고 전했던 이 전도가 바로 예수님과 인격적으로 만남의 현실이에요. ఈ స్త్రీ ఊరోకి వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తుంది, మీరు రాండి యేసు ప్రభుని చూడండి అని. అలా వెళ్ళి సువార్త చెప్పి ఆ స్త్రీ దేవునితో ఒకటవుతుంది. 매일 예수님은 우리와 만나기를 원하십니다. ప్రతిరోజు యేసు ప్రభు మనతో మాట్లాడాలి, మనం కలవాలి అని దేవుడు ఇష్టపడతాడు. Amen. 매일 예수님은 제 자신을 알기를 원하시는 거예요. దేవుడు నిన్ను తెలుసుకోవాలి, నీ ఒక మనసుని నిన్ను తెలుసుకోవాలని దేవుడు ఆశపడతాడు. 예수님이 우리 자신을 몰라서가 아니라 예수님은 이 우리의 속사람이 진실로 예수님께 나아오기를 바라기 때문에 우리가 우리의 마음의 입으로 예수님께 늘 고백하는 것을 듣기를 원하시는 것입니다. మన ఆత్మికమైన జీవితంలో దేవుని మనం సరిగా తెలుసుకోవాలి, దేవుని తెలుసుకొని దేవుని ఆరాధన చేయాలి. 우리가 아무리 선한 일을 했고 착한 일을 했고 좋은 일을 했어도 우리는 예수님 앞에 늘 죄인의 입장에 있기 때문에 오늘도 무언가 우리의 생각으로 지은 죄나 모든 어떤 여러 가지 불편한 일들을 예수님께 고백해야 됩니다. మనము మన జీవితంలో చేసే ప్రతి ఒక్క పనిని కూడా మనం దేవునితో అర్పణ చేయాలి. ఎందుకంటే మనము దేవుని సముఖంలో ఒక పాపిలైనాం కాబట్టి, ప్రతిరోజు మనం చేసే ఆలోచనలు చెడ్డలుగా ఉన్నావు కాబట్టి ప్రతిరోజు మనం పరీక్షించుకొని మన పాపాలు దేవునికి అర్పణ చేయాలి. 예, 그때에 우리에게 하나님의 말씀이 우리가 잘못한 고백한 모든 것들을 깨끗하게 용서하신다는 요한일서 1장 9절의 말씀과 같이 그 말씀들이 우리 마음에 확신이 될 때에 우리는 용서받은 것을 또 깨닫게 됩니다. 1 యోహాను 1:9 ఇలా చెప్తుంది, మీరు యేసు ప్రభుని నమ్మి మీరు యేసు ప్రభుతో మీరు మాట్లాడినప్పుడు ఆ యేసు ప్రభుతో మీరు ఒక మంచి ఒక అన్యోన్యత మీరు పెట్టుకున్నప్పుడు దేవునికి ఒక మంచి ఆరాధనగా మన జీవితం మారపడుతుంది.
네. 그리고 우리는 그 순간 나를 용서하시는 진정한 예수님을, 하나님을 만나게 되는 거예요. మనల్ని క్షమించే ఆ దేవునితో మనం హత్య చేసి దేవుడు క్షమించినప్పుడు ఆ దేవునితో మనం ఒక అన్యోన్యత మనం పొందుకోవచ్చును. 네. 우리의 이 예배의 마음이 우리가 주님께서 우리를 만나 주실 때에 실제로 우리에게는 믿음이 더 막 이렇게 자라가는 것을 느끼게 돼요. దేవునితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఒక మంచి ఒక ఆరోగ్యం ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తాడు. 기도라는 게 뭐예요? 우리가 기도를 많이 하는 게 기도가 아닙니다. ప్రార్థన అంటే మీ దేవుని ఎక్కువగా తెలుసుకునేదే నిజమైన ప్రార్థన అయింటుంది. 기도라는 건 우리가 많이 큰 소리를 떠드는 게 기도가 아니에요. పెద్ద ఒక శబ్దంగా ప్రార్థన చేసేది ఒక ప్రార్థన కాదు. 네. 그러나 우리 교회는 저녁마다 큰 소리로 기도합니다. కానీ మా ఒక సంఘము ఉదయమే లేచి గట్టిగా ప్రార్థన చేస్తాం మేము. 네. 밤이 되면 우리는 아주 힘차게 부르짖어 기도합니다. ఎందుకంటే మేము గట్టిగా ప్రార్థన చేసి దేవుని ఆరాధన చేస్తాం. 낮에는 활동을 해야 되니까 조용히 마음속으로 기도하면서 우리가 예배의 삶을 삽니다. మా జీవితంలో ఎప్పుడు మేము ప్రార్థన చేస్తాము, దేవునితో ఒక మంచి అన్యోన్యత పెట్టుకొని మేము దేవుని ఆరాధన చేస్తాము. 여러분 예배라는 건 예배당에 가서 의자에 앉아서 이렇게 그렇게 하는 게 예배가 아니라 예수님을 만나는 것이 예배예요. ఆరాధన అంటే చర్చిలపై చేరుపైన కూర్చున్నది కాదు, దేవుని కలిసి మనం దేవుని ఆరాధించాలి. 그러면 우리는 매 순간마다 예수님을 만나고 예수님께서 위로하시는 말씀을 듣기 위해서 우리는 늘 예수님 앞에 우리의 마음을 오픈해야 됩니다. ప్రతిరోజు మన యేసు ప్రభువుతో మన మనసుని ఓపెన్ చేయాలి, మన దేవుని ఆరాధించాలి. 이제 정말 중요한 얘기를 하나 하고 마치도록 할게요. 네. ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి చెప్తాను. 우리가 예배를 하나님께 드렸다. 여러분 자꾸 나 예배 드렸다라고 말하지만 그 예배를 드린 사람들을 가만히 보면 진짜 예배를 드렸나 아니면 자기 혼자 감정의 예배를 드렸나 알 수 있어요. మనము దేవుని ఆరాధన చేస్తున్నామంటే నేను ఉట్టి ఆరాధన చేశానా లేదు దేవునితో నేను ఐక్యమై ఆరాధన చేశానా మనం పరీక్షించుకోవాలి. 네. 하나님의 말씀은 듣고 우리가 그렇구나라고 이해하는 게 아니에요. దేవుని వాక్యం అంటే మనము కేవలం అర్థం చేసుకునేది మాత్రం కాదు, దాంట్లో కనెక్షన్ పెట్టుకోవాలి మనం. 말씀을 듣고 깨닫는 것입니다. దేవుని వాక్యాన్ని విని దాంట్లో మనము మన జీవితంలో అనుసరించాలి. 우리는 이 땅의 이치를 알기 위해서 예배드린다고 하는 것이 아니라 예배 행위를 갖는 것이 아니라 하늘의 이치를 알기 위해서 우리는 예배 행위를 하는 겁니다. మనం ఈ లోకముల కేవలం లోకముని చూసి మనం ఆరాధన చేసేది కాదు, మనం పరలోకం వైపు చూసి మనం దేవుని ఆరాధించాలి. 네. 예수님은 우리에게 하늘의 이치를 전해주러 오셨지 이 땅의 이치를 이해하라고 오신 게 아니에요. 예수님은 이 땅에 오셨을 때 하늘의 이치를 알게 하시려고 오신 것이지 이 땅의 이치를 알게 하려고 오신 분이 아니라고. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పరలోకం గురించి మనకి తెలియజేసేదానికి వచ్చాడు, కానీ ఈ లోకం గురించి నీకు తెలియజేసేదాని కొరకే కాదు. 이 말은 무슨 말이냐면 예수님은 하나님이 명령하신 것을 이 땅에 계속 제자들에게 말씀하셨어요. 그것이 예수님 오신 목적입니다. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన పరలోకం గురించి మనకి చెప్పేదాని కొరకే ఆయన ఈ లోకంకి వచ్చాడు. 우리가 예배를 하나님께 드릴 때에 항상 하늘의 이치를 더 알기를 원하는 마음을 가져야 돼요. సో మనం దేవుని ఆరాధన చేసేటప్పుడు పరలోకం గురించి మనం తెలుసు ఆరాధించాలి. 이 땅에서 무엇을 잘 먹을까, 잘 입을까, 잘 마실까 이게 아니라 하나님이 지금 무엇을 무슨 뜻을 가지고 계시는 것을 아는 것이 예배예요. ఈ లోకంలో ఏం తినాలి, ఏం తాగాలి,
ఎలా బ్రతకాలనేది కాదు, పరలోకంలో ఉండే తండ్రి అయిన దేవుని చిత్తం ఏమి, ఆ చిత్తం ప్రకారం నేను ఎలా బ్రతకాలని ఆలోచించాలి. 이게 중요한 건 이 땅의 것은 우리가 이해할 수 있어요. 때로는 이렇게 하면은 이해가 되고 저렇게 하면 이해가 안 된다. 이렇게 이해할 수 있어요. 이 땅의 것은 우리 머리로 이해할 수 있습니다. లోకంలో ఉండేదాన్ని మనం అర్థం చేసుకోవాలి, పరలోకంలో ఉండేదాన్ని కూడా మనం అర్థం చేసుకొని బ్రతకాలి. 그런데 신기한 건 아멘. 하늘의 뜻을 아는 거는 이해 갖고는 되는 게 아니에요. దేవుని యొక్క చిత్తముని మనం ఈ లోకంలో తెలుసుకోవాలి. 하나님이 우리에게 예배하자고 어떤 뜻을 전하시는 것은 우리가 하늘의 이치는 깨달아야 되는 거지 이해해서 되는 게 아니에요. దేవుని యొక్క చిత్తముని మనం తెలుసుకోవాలి, ఆయన్ని మనము తెలుసుకొని ఆరాధన చేయాలి, మన లౌకికమైన జ్ఞానంతో కాదు. 우리가 이해는 내 머리로 할 수 있지만 깨달음은 우리가 구원받은 영으로서만 깨닫는 것입니다. మనం రక్షణ పొందుకున్నాం కదా, రక్షణ అనేది దేవుడు ఇచ్చినట్టు మనం తెలుసుకొని దేవునితో మన ఐక్యతగా ఉండి మనం దేవుని ఆరాధించాలి. 네. 예수 그리스도를 믿는 믿음이 내 머리에서 아 예수님이 나 때문에 죽었구나라고 이해해서 믿어지는 게 아니고 내 영에서 내 마음에서 깨달아질 때에 내 마음에서 알아질 때에 그것을 깨달았다라고 말하는 거예요. దేవుని మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క విషయమని మనం గ్రహించుకొని మనం దేవుని ఆరాధించాలి. 그러므로 여러분들이 하나님의 말씀을 이해하려고 하면 안 돼요. దేవుని వాక్యాన్ని కేవలం మన మనసులో మాత్రం తెలుసుకునేది కాదు. 그래서 어떤 사람들은 자기 마음에 이해가 되면 순종하고 이해가 안 되면 순종하지 않는 사람들이 있는데 그건 틀린 거예요. కొంతమంది వాళ్ళకి అర్థమైతే అర్థం చేసుకుంటారు, అర్థం కాకపోతే వదిలిపెడతారు. 자, 우리 유창무 목사님을 보면 유창무 목사님이 인도에 가서 여권도 뺏기고 재판을 받고 우리 사람의 생각으로는 참 이해할 수가 없어요. మనిషికి అర్థమయ్యేది ఎందుకు యూచమ్మ పాస్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన ఎందుకు ఇప్పుడు ఆయన ఇంకా జడ్జిమెంట్ లో ఉన్నాడు, ఎందుకు కోర్టు పోతున్నారంటే మన ఒక లౌకికమైన జ్ఞానంతో మనం అర్థం చేసుకునేదానికి కావలేదు. 유창문 목사님은 한국에서 계시면 아주 조용하고 편안하게 남은 여생을 보낼 수 있는 부유함을 가지신 분이십니다. యూచమ్మ పాస్ గారు ఉంటే కొరియా దేశంలో అంటే వాళ్ళు బాగా ఆరాంగా ఒక లగ్జరీ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకొని ఉంటుండ్రు. 근데 젊은 사람도 아니고 왜 남의 나라에 인도에까지 가가지고 저 어려움을 당하고 왜 저렇게 계실까? 사람들이 이해할 수가 없어요. ఈ లోకంలో ఉండే వాళ్ళు జనాల్ని అర్థం చేసుకునేదానికి అవ్వలేదు. 그런데 사람들은 이해가 안 되는데 유창문 목사님은 너무 즐겁고 행복한 거예요. 아멘. పాస్ గారు అలా ఆలోచన చేయకుండా చింత చేయకుండా ఆయన సంతోషంగా ఉన్నారు. 왜 그러냐면 유창문 목사님은 유창문 목사님은 자신의 현실을 이해하려고 하는 분이 아니라 하늘의 뜻을 깨달았기 때문에 거기 가 있는 것이 행복한 거예요. యూచమ్మ పాస్ గారు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు, ఇంత కష్టంగా ఉన్నా అన్న ఆయన దేవుని గురించి తెలిసిపోయినాడు కాబట్టి, ఆయన దేవునితో ఒక మంచి ఒక కనెక్షన్ ఉంది కాబట్టి ఆయన దేవుని విషయంలో సంతోషం. 제가 하고자 하는 얘기가 우리가 예배를 드릴 때 거룩한 태도로 이렇게 예배당에 가는 그것이 예배가 아니라는 거예요. అంటే మనము పరిశుద్ధంగా ఉన్నాము, దేవుని వైపు మనం చూసుకొని ఆయన విషయంలో మనం సంతోషంగా ఉండి దేవుని ఆరాధించాలి. 남들은 도무지 나를 이해할 수 없는데 나는 하늘의 이치를 깨달아진 것 때문에 하나님이 너무 기쁘고 즐겁고 하나님께 예배자의 삶을 사는 것이 그렇게 행복한 거예요. మనం దేవుని గురించి తెలుసుకున్నాం కాబట్టి, దేవునితో ఒక మంచి అన్యోన్యతగా ఉంది కాబట్టి
పరలోకంలో మనకి దొరికే ఆశీర్వాదాలు మనకి తెలుసు కాబట్టి మనం సంతోషంగా మనం సమాధానంగా మనం దేవుని ఆరాధించాలి. 여러분이 목사가 되고자 해서 목사가 됐는지, 뭐 하늘의 뜻이 그래서 목사가 됐는지 저야 알 수가 없지만 여러분들의 삶의 행위를 보면 아, 저분은 정말 하늘의 뜻을 깨달았구나. 그래서 저렇게 목회자의 길을 가는구나라고 보여지는 사람들이 있어요. మీరు నిజంగా దేవునితో పిలువబడి పరిచర్య చేస్తున్నారు, లేకపోతే మీకు ఇష్టం వచ్చి మీ ఇష్టం ప్రకారం మీరు పరిచర్య చేస్తున్నారో నాకు తెలీదు. అయినా మీరు దేవుని చిత్తానుసారంగా పిలువబడి దేవుని పరిచర్య చేస్తే అది ఒక మంచి దేవునికి ఆరాధనగా అది నిలబడుతుంది. 네, 하늘의 이치를 하나님의 말씀을 깨달은 사람은 바로 삶이 바뀌게 되어 있습니다. ఎవరు దేవుని తెలుసుకుంటారో దేవుని రాజ్యం తెలుసుకుంటారో వాళ్ళ జీవితంలో ఒక పెద్ద మార్పుని వాళ్ళు పొందుకుంటారు. 오직 예수님의 뒤를 따라가고자 삶이 바뀌어버려요. యేసు ప్రభుని మనము సరిగా వెంబడిస్తే మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. 그런데 그냥 예수님을 머리로 이해한 사람은 삶이 바뀌지 않습니다. ఆయన యేసు ప్రభుని కేవలం ఒక మనిషి జ్ఞానంతో అర్థం చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ మారరు. 예, 저는 교회에서 목회를 하면서 성도들을 볼 때 삶이 바뀌지 않는 사람들을 보면 아, 머리로 이해만 했지 깨달은 바가 없구나. 하나님의 이치를 깨달은 바가 없구나라고 저는 생각해요. మీ యొక్క జీవితంలో మీరు ఆలోచన చేయాలి, నేను నిజంగా దేవుని నమ్మినానా లేకపోతే నా ఒక మనిషి జ్ఞానంతో నేను నమ్మి పరిచర్య చేస్తున్నానా అని మనం పరీక్షించుకోవాలి. 바울이 하나님 앞에 진정한 예배자가 되기 전에는 기독교인들이 참 이상했어요. పౌలు దేవుని మంచిగా ఆరాధన చేసేదానికి నా ముందు వెనుక ఆయన క్రైస్తవుల్ని హింసిస్తుండే. 네, 유대교인으로 살지 왜 갑자기 예수를 믿으라고 전하는지 이해가 안 됐어요. ఆయనకి యెహూదీలుగా ఉండాలి అని ఆశ ఉంది, వీళ్ళెందుకు సడన్ గా యేసు ప్రభు గురించి చెప్తున్నారు అనేదాన్ని పౌలు ఫస్ట్ అర్థం చేసుకోలేదు. 그래서 바울은 예수님을 믿기 전에는 예수 믿는 기독교인들이 이해가 안 돼서 그들을 이제 감옥에 쳐넣는 일을 앞장서서 했던 사람이에요. సో పౌలుకి అర్థం కాలేదు ఎందుకు యేసు ప్రభుని నమ్మాలి అని. నేను ఒక యెహూదుడిగా ఉన్నాను కదా, యెహూదుడిగా ఉండాలి కదా అని ఆయన అర్థం చేసుకోకుండా క్రైస్తవుల్ని ఆయన హింసిస్తుండే. చాలా మందిని ఆయన మర్డర్ కూడా చేసిండు. 그러나 바울이 예수님을 인격적으로 만나고 난 이후에 예배자의 삶이 되었을 때는 바울은 자기가 감옥에 가는 것도 부끄러워하지 않는 그런 사람이 되었습니다. తర్వాత పౌలు యేసు ప్రభుని తెలిసిపోయిన తర్వాత ఆయన జైలుకి యేసు ప్రభు గురించి జైలుకి వెళ్ళేదానికి కూడా ఆయన సిగ్గుపడలేదు. ఆయన ధైర్యంగా జైలుకి కూడా వెళ్ళాడు. శర అనుభవించాడు. 응, 자기 자신이 예수를 전하다가 매를 맞게 되고 굶게 되고 여러 가지 어려운 일을 당했을 때도 이 바울은 그것을 이상하다고 이해하지 않고 그것은 하늘의 뜻을 이해하는 깨달은 자의 자세로 바울은 그 자체도 하나님의 은혜로 생각했던 거예요. అది పౌలు యేసు ప్రభు గురించి తెలిసిపోయిన తర్వాత ఆయన ఎన్నో అపాయాలు ఎదురిస్తాడు, ఎన్నో తోర్లు ఆయన శోధించబడతాడు, ఎన్నో తోర్లు ఆయన దెబ్బలు తింటాడు. ఎంత కష్టం అనుభవించినా ఆయన దేవుని కొరకై పోరాడి ఆయన పరిచర్య చేస్తాడు. 그래서 그 이후로 바울은 진정한 예배자가 된 거예요. తర్వాతనే ఆయన ఒక మంచి ఆరాధన చేసేవాడుగా మారతాడు. 진정한 예배자는 깨달아진 대로 자기 삶을 그렇게 바꾸어 사는 것입니다. మనం ఎంతగా మారతామో అంత ఒక మంచి ఆరాధనని మనం దేవునికి చేయగలము. 오늘 여러분들은 기독교를 이해하신 분입니까? 기독교를 깨달은 분입니까? ఈ రోజు మీరు క్రైస్తవుల గురించి మీ యొక్క ఆలోచనలు మీరు అర్థం చేసుకున్నారా, లేకపోతే క్రైస్తత్వం గురించి మీ హృదయపూర్వకంగా మీరు నమ్మి దాన్ని అర్థం చేసుకున్నారా?
여러분이 진정으로 기독교를 깨달은 깨달았다면 여러분들은 사역할 때 어떤 고난이 와도 그 고난을 달게 받아들일 줄 알게 될 거예요. ఒకవేళ మీరు ఆత్మికంగా ఈ యొక్క క్రైస్తవత్వంని మీరు స్వీకరించి మీ హృదయపూర్వకంగా మీరు దీన్ని స్వీకరించింటే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీరు దాన్ని ఎదిరిస్తారు పరిచర్యని మీరు కొనసాగిస్తారు. 기독교를 깨달은 여러분들이라면 반드시 여러분들은 그 목회에 아주 희생하고 헌신할 준비가 되어 있습니다. ఏ హింసనైనా మీరు ఎదిరిస్తారు అంటే మీరు వచ్చే రోజున ఇంకా దేవుని కొరకే ఒక పెద్ద పని చేయగలగరు చేస్తారు ఒక పెద్దగా దేవునితో మీరు వాడబడతారు. 그러나 여러분들이 깨달은 목사가 아니고 기독교를 이해한 목사라면 여러분이 목회하다가 힘들면 그만둘 것이고 재미없으면 그만둘 것이고 아무튼 여러분의 계산에 맞지 않으면 그만둘 것입니다. మీరు కూడా క్రైస్తత్వాన్ని కేవలము మీ జ్ఞానముతో మీరు అర్థం చేసుకుంటే మీకు కష్టం వచ్చిన వెంటనే మీరు పరిచర్యను వదిలిపెడతారు, యేసు ప్రభుని వదిలిపెడతారు, మీకు ఇష్టం వచ్చినట్ల మీరు చేస్తారు. 네, 여러분 저는 유창무 목사님에게 11월 달에 가면 그렇게 한국에도 들어왔었고 여러 가지로 지금 고난 가운데 있는데 찬양할 때 그렇게 어린아이처럼 기쁘게 찬양하시고 열심히 이렇게 또 줌으로도 사역하시는 그 기쁨이 분명히 예수님께로부터 나온 것이라는 것을 깨달았기 때문에 저는 인도에 갈 마음을 갖는 것입니다. సో యేసు ప్రభు కొరకై మనం బ్రతకాలి, ఒక సంతోషంగా మనం ఆయన పరిచర్య చేయాలి. నేను కూడా ఎప్పుడైనా దేవుని చిత్తమైతే ఇండియా దేశానికి వచ్చి ఒక మంచి పరిచర్య చేయాలి అనుకుంటున్నాను. 네, 여러분 인코신학교에서 강의를 듣는 모든 목사님들은 다 하늘의 이치를 깨달은 목사님들이 되었기를 저는 믿고 오늘 또 말씀을 마치도록 하겠습니다. ఇండియాలో ఉండే మీరందరూ దేవుని మంచిగా మీరు తెలిసిపోయినారు, ఒక మంచి పరిచర్య చేస్తారని నమ్ముతో ఈ వాక్యాన్ని ఈ రోజు నేను ముగిస్తున్నాను. 네, 다음 주 화요일 날 다시 만날 때까지 항상 우리가 기독교인의 그 마음이 서로 우리 한국과 인도에서 교통이 되기를 바랍니다. మళ్ళీ కలుస్తాము. అంతవరకు మీరు ఆరోగ్యంగా దేవునితో ఐక్యంగా దేవునితో మీరు బాగుండాలని నేను ఆశిస్తాను. 제가 이렇게 또 감히가 여러분들의 마음이 흡족했는지 모르겠지만 또 그래도 열심히 경청해 주셔서 진심으로 감사드리고 주의 이름으로 모든 것이 잘 되도록 축복합니다. చెప్పిన మాటని ఎంతగా అర్థం చేసుకున్నా నాకు తెలియదు, కానీ ఇంతవరకు చాలా ఆసక్తితో వింటున్నాను. అందుకే నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించిన గాక. 기도하겠습니다. 하나님 아버지 감사합니다. పరలోకంలో ఉండే మా తండ్రి మీకు వందనాలు. 우리는 깨달을 능력이 없습니다. ప్రభా మేము మా వైయక్తికంగా మేము అర్థం చేసుకునేదానికి అవ్వలేదు. 그러나 주님은 우리에게 오셔서 주님의 지혜로 깨달을 수 있는 영을 주신 것 감사합니다. కానీ ప్రభా మీరే మా ఎందుకు వచ్చి మాకు అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చి మీ వాక్యాల ప్రకారం నడిచేలాగా మీరు మాకు బలం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. 이후에도 우리 주님께서 인코신학의 모든 목사님들에게 늘 깨달음의 영으로 함께 해주시기를 간절히 축복하며 예수님의 이름으로 기도합니다. ఇంకా బైబిల్ కాలేజ్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సేవకుని మీరు ఆశీర్వదించి వాళ్ళని మీరు నడిపించాలని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. 아멘. 감사합니다.